తెలంగాణ మొదటి దశ ఉద్యమంలో తమ పాత్ర ఏమైనా ఉందా? డెఫినెట్గా ఓవరాల్గా పాలిటిక్స్ పై మీ యొక్క అభిప్రాయం పార్టీస్ మీద కనుక మతం అనే ఒక కాజు లేకపోతే అసలు బీజేపీ వచ్చేదా? కాంగ్రెస్ పార్టీ అసలు ఈ మతం పైన ఎలాంటి అభిప్రాయం ఉంది? అన్ని మతాల పైన నాకు తెలిసినంత వరకు అయితే అన్ని మతాలు డబ్బు ఉన్నదే రాజ్యం అంటారు, అంతేనా? డబ్బు ఉన్న వాళ్ళు చేయగలుగుతున్నారు, మన దానికి కొరుకుతున్నాం. ఎవడు డబ్బు ఇస్తామని కోటేస్తున్నాం. ఓటు వేసిన వాని రూపురేఖలు ఎందుకు మారట్లేదు సార్? అంటే వేడి బడ్జెట్ ప్రతి సంవత్సరం పెడతారు కదా సార్, పెట్టిన బడ్జెట్ను ఎందుకు కింది స్థాయి దాకా పోవట్లేదు? ఒక పొలిటీషియన్ అనకు నువ్వు. మరి ఎందుకు మీరు కేసీఆర్ ఇప్పుడు ఒకసారి టార్గెట్ చేశారు? సో యువత ఏ పార్టీ కానీ యువత అదే రాజకీయాల్లోకి రావాలంటున్నారు, కానీ అవకాశం అయితే ఇవ్వరు. ఏంటి సార్ ఇది? రాజకీయాలు ఎవరు? సోమవారం సత్యనారాయణ గారు రేపు రాజకీయాలకు ఒకవేళ మళ్ళీ రీ ఎంట్రీ కావాలనుకుంటే ఏ పార్టీ వైపు అనుకోవచ్చు? నమస్కారం, బాగున్నారా సార్? బాగున్నాను సార్. ఎలా ఉంది మీ ప్రయాణం అంతా, రాజకీయ ప్రయాణం? బాగానే జరిగింది. కొద్ది కాలమే నేను రాజకీయాల్లో ఉన్నాను. ఆఫ్టర్ 50s రాజకీయాల్లోకి వచ్చాను నేను. ఓకే, మీ వయసు ఎంత ఉంటుంది? ఏజ్ ఇప్పుడు 77 రన్నింగ్ అండి. అయినా బీయింగ్ యాక్టివ్ ఉన్నారు. మీరు యాక్టివ్గా మాట్లాడుతున్నాక నేను యాక్టివ్ అయిపోయాను. అలా కాదు, జస్ట్ మీకు కదలిక కానీ ఏదైనా కానీ ఎవ్రీథింగ్ పర్లేదు, మోస్తరుగా ఉంటుంది. మరీ యాక్టివ్ ఉంటే పాలిటిక్స్లో కంటిన్యూ అయ్యాను, కానీ కొంచెం యాక్టివ్నెస్ తగ్గింది కనుకనే పాలిటిక్స్ వదిలేద్దాం అనుకున్నాను. సో నియర్లీ ఇండిపెండెన్స్ టైం అనుకుంటా మీది, అంతేనా? ఇండిపెండెంట్, ఎప్పుడు ఇండిపెండెంట్, మొదటి చెప్పే వరకు కూడా ఇండిపెండెంట్. నా థాట్స్ కూడా ఇండిపెండెంట్గానే ఉంటాయి, నాట్ అటాచ్డ్ టు ఎనీబడి. ఐ డెసిషన్స్ ఆల్సో ఇండిపెండెంట్గానే ఉంటాయి. తెలంగాణ మొదటి దశ ఉద్యమంలో తమ పాత్ర ఏమైనా ఉందా? డెఫినెట్గా నేను మొదలు చైర్మన్గా చేసినప్పుడు చైర్మన్గానే చేసినాను. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైనప్పటికీ కూడా అన్బయాస్డ్గా ఒక ఎగ్జిక్యూటివ్ అని అనేవాళ్ళు నన్ను అందరూ. నువ్వు పొలిటీషియన్ కాదు, ఎగ్జిక్యూటివ్ అని. బట్ చాలా మంది రియలైజ్ అయినారు, మా మిత్రులందరూ కూడా. నన్ను తిట్టిన వాళ్ళు కూడా, నీదే కరెక్ట్ మెథడ్, బ్రహ్మాండమైన పేరు వస్తుంది నీకు, చాలా బాగా డెవలప్మెంట్ చేస్తున్నావు, నీదే కరెక్ట్. ఎందుకంటే అనవసరమైన దాంట్లో ఇంటర్ఫియర్ కాను ఎప్పుడు నేను. ఓకే సార్, మీ యొక్క స్వస్థలం ఎక్కడ? మంత్రిని అండి. అక్కడ నుండి ప్రయాణం స్టార్టా? మంత్రి నుంచి నేను పీడబ్ల్యూలో జాయిన్ అయినాను నా ఎడ్యుకేషన్ తర్వాత. కుటుంబ నేపథ్యం? సోమారపు చంద్రయ్య గారు అబ్బాయి నేను. మంత్రిలో మా స్వగ్రామం. వారికి మేము 3 కొడుకులం, 4 బిడ్డలం. నేను డిప్లొమా చదివిన తర్వాత ఇమ్మీడియట్గా జాబ్లో చేరాను. నా ఎడ్యుకేషన్ అయిపోయిన రిజల్ట్స్ వచ్చినాక 3 నెలలకే నాకు జాబ్ దొరికింది. సో ఇరిగేషన్లో ఒక 3 ఏళ్ళు చేసినాను. ఒక 25 సంవత్సరాలు ఫెర్టిలైజర్ కార్పొరేషన్లో చేసినాను రామగుండం. అక్కడ ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యి అసిస్టెంట్ చీఫ్ ఇంజనీర్ వరకు నేను డెవలప్ అయినాను. సో అక్కడ పోయిన తర్వాత నేను ఏఎంఐ కంప్లీట్ చేసి, ఎంబీఏ కంప్లీట్ చేసి, నా ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్ చేస్తూ అనుకోకుండా నన్ను రాజకీయాల్లోకి రావడం జరిగింది. మా మిత్రులందరూ నా ఆబ్సెన్స్లో నన్ను యూనియన్ లీడర్గా అనుకున్నారు, ఒప్పుకోవాల్సి వచ్చింది. సో నేను ఎంతవరకు వెళ్ళానంటే ఆల్ ఇండియాలో సింగిల్ రిప్రజెంటేటివ్, అన్ని ఫెర్టిలైజర్ కార్పొరేషన్స్కు సింగిల్ రిప్రజెంటేటివ్గా వేజ్ నెగోషియేషన్స్లో ఫైనల్ డ్రాఫ్ట్ కౌంట్లో కూర్చుంటుంటాను. అందరు కలిసి నన్ను ప్రపోజ్ చేశారు. అప్పుడు నాతో ఆనంద్ గోపాల్ ముఖర్జీ ఎంపీ గారు, రాజా కుల్కర్ణి గారు ఎంపీ గారు అప్పుడు, అట్లాగే ఆనంద్ శర్మ గారు అని, వాళ్ళ ముగ్గురు నేను ఒకరు, మేము 4 కూర్చునే వాళ్ళు డిపార్ట్మెంట్ తోటి కూర్చొని ఫైనలైజ్ చేసేది. అటువంటి ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీస్ నాకు వచ్చినాయి. ఆ తర్వాత టెక్నికల్ సూపర్వైజర్స్ అసోసియేషన్లో జాయిన్ అయినాను. వాళ్ళని ఇక్కడ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అట్లాగే ఆల్ ఇండియా అధ్యక్షుడు కూడా ఎన్నుకున్నాను నేను. సో అదొక 3 సంవత్సరాలు చూసి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి అసలు క్లోజ్ చేయించాను. అది ఆఫీసర్స్ అసోసియేషన్కి ఒక 10 సంవత్సరాలు ఇక్కడ ప్రెసిడెంట్గా చేశాను. 10 సంవత్సరాలు దాదాపుగా ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ చేశాను. ఎందుకంటే ప్రెసిడెంట్ అవడానికి అవకాశం లేదు, అక్కడ ఢిల్లీ బేస్డ్ అతని కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రెసిడెంట్ ఉండాలి. సో ఆ నేపథ్యంలో నాకు చాలా చాలా పివి నరసింహన్ కలవడం కానీ, ఆ తర్వాత మన్మోహన్ సింగ్ని కానీ కలవడం కానీ, మన్మోహన్ సింగ్ గారు శ్రీపాదరావు గారి సహకారంతో నాకు 2 నిమిషాలు టైం ఇచ్చాడు. అప్పుడు వారు ఎంతో పరిస్థితి చేస్తే 3 నిమిషాలు చేశాడు. శ్రీపాదరావు గారు నాతోటి 3 నిమిషాలు టైం ఇప్పగలిగాడు నాకు. ఏది శ్రీపాదరావు గారు తమరికి. ఆ తర్వాత నాతో ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత నాతోటి 27 నిమిషాలు మాట్లాడాడు ఆయన. ఫైనల్గా ఈ ఫెర్టిలైజర్ కార్పొరేషన్ నడిపేయడానికి ఆయన అంగీకారాన్ని తెలిపాడు. ఓకే, తెలిపి నాకు ఆ సిమిలర్ లైన్స్లో ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసి అన్నాడు. నాకు ఒక 2 నెలలు పట్టింది.
ప్రాజెక్ట్ తీసుకొచ్చిన తర్వాత కొన్ని మా దగ్గర పారామీటర్స్ మార్చినారనమాట. రేటెడ్ కెపాసిటీ, కన్జంప్షన్ ఆమ్స్ మారలేదు, ఇంట్రెస్ట్ అవి రెండు చేస్తే మాకు ప్రాఫిట్లో పోయేది. ఓకే. కానీ ఇది ఒక్క ఐటమ్ మార్చుట్లోనే మేము క్యాష్ ప్రాఫిట్లోకి వెళ్ళాము. మాకు ఎప్పుడు గవర్నమెంట్ క్యాష్ ఇచ్చే అవసరం ఉండకపోయేది. సో క్యాష్ ప్రాఫిట్ నడుస్తున్న ప్లాంట్ను వాజ్పేయి గారు క్లోజ్ చేశారు. అప్పటికి నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని బయటకు వచ్చాను. ఇంకా రాజకీయాలకు రాలేదు. ప్లాంట్ను వాజ్పేయి గారు క్లోజ్ చేశారు అంటే ఆయన ఏం తప్పు ఉండదు, కింది వాళ్ళ అడ్వైజ్. అప్పుడు నేను యూనియన్లో ఉంటే నాకు తెలిసేది. ఓకే. ఆ తర్వాత ఒక 1.5 yearకు నన్ను తెలుగుదేశం వాళ్ళు నన్ను తీసుకెళ్లారు అక్కడికి, వాజ్పేయికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ పన్నాడు అని. ఓకే. సో అదేవిధంగా మళ్ళీ 28 minutes నేను వాజ్పేయి గారికి ఎక్స్ప్లెయిన్ చేశాను. అప్పుడు కూడా మరి ఆయన మళ్ళీ ఆయన అన్నాడు వెంటనే, గల్తీ వగా బంద్ నై కర్నా థా అన్నాడు. ఒప్పగలిగినాడు ఆయన. మరి ఏం చేయాలని అడిగండి. ఇప్పుడు ఏం చేసేది లేదు, గ్యాస్ వస్తుంది, గ్యాస్ వచ్చిన తర్వాతనే యూ కెన్ పుట్ ఏ ప్లాంట్. అప్పటిదాకా మీరు ఏం చేసినా మళ్ళీ దాని మీద కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టాలి. వద్దు సార్, ఒక 2-3 yearsలో గ్యాస్ వస్తున్నాను. 2-3 అనుకున్నది గ్యాస్ 10 ఏళ్ళు ఉంటుంది. అది వచ్చిన తర్వాత మోడీ గారు అధికారంలోకి వచ్చినారు, వాళ్ళు రియలైజ్ అయినారు. వాళ్ళు చెప్పిన ముఖ్య కారణాలు అంటే హెవీ ఫారిన్ ఎక్స్చేంజ్ పే చేయాల్సి వస్తుంది, హెవీ క్వాంటిటీస్ ఇంపోర్ట్ చేయాల్సి వస్తుంది. మనకి 8 యూనిట్లు అవసరం ఉన్నాయి. 8 యూనిట్లు పెట్టే వరకు కూడా నాది వయబుల్ అవుతుంది. అందుకని అటువంటి సిచ్యువేషన్ వచ్చినట్టు ఇప్పుడు వాజ్పేయి గారి దగ్గర 3-4 యూనిట్స్ ఇప్పటికే స్టార్ట్ చేశాడు. దాంట్లో రామగుండం ఫెర్టిలైజర్స్ ఒకటి. ఓకే. సో అది ఒకటి గ్రేట్ అచీవ్మెంట్. అది బంద్ అనేది లేకుండా, బంద్ కాకుండా నడిస్తే ఇక్కడ చాలా మందికి ఇబ్బందులు జరగకపోయేది. పాపం చాలా మంది నష్టపోయారు. ఎందుకంటే నేను ఎఫ్సీఐ నుంచి వదిలిపెట్టాను అప్పటికి, అందుకని నేను ఏం చేయలేకపోయినాను. సో అదొక సిచ్యువేషన్. ఆ తర్వాత అనుకోకుండా నేను రాజకీయాలకు వచ్చినాను. ఇక్కడ మున్సిపాలిటీ ఎన్నికలు, కొత్తగా మున్సిపాలిటీ ఫామ్ అయింది. చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు, డాక్టర్స్ అసోసియేషన్ వాళ్ళు కానీ, డాక్టర్స్ కానీ, లాయర్స్ కానీ, చివరికి డ్రైవర్స్ అసోసియేషన్ కానీ, ట్రాక్టర్స్ అసోసియేషన్, ఇట్లా ఉంటే అన్ని అసోసియేషన్లు వచ్చి కలిసేవారు. సార్ మీరు రావాలి, ఎందుకంటే నేను ఇక్కడ గౌతమి నగర్ ఒకటి కట్టినాను. జస్ట్ 1 రూపీ స్క్వేర్ మీటర్ ల్యాండ్ ఇచ్చి 10 years డెవలప్మెంట్ తోటి అక్కడ ఆ రోజుల్లో చాలా వైడ్ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము, 24 hours వాటర్ సప్లై, ఇవన్నీ నేను ఆ రోజు చేసుకోగలిగినాను. సో అది ప్రజలు చూసి మీరైతే బాగుంటుందని అన్నారు. అట్లాగే కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇచ్చింది, నేను గెలిచినాను. చాలామంది మా యూత్ అప్పుడు బాగా సపోర్ట్ చేసినారు. గెలిచిన తర్వాత ఆ టర్మ్ అంతా కాంగ్రెస్ పార్టీ నుంచి, దట్ వాజ్ మై వండర్ఫుల్ టైం. ఇట్స్ బీయింగ్ ఇన్ ఆపోజిషన్. చంద్రబాబు గారు సీఎం మెచ్చుకోగలిగేంత పోయినాం. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి 25 lakhs రీఫండ్ తీసుకున్నాను నేను. వాళ్ళు తప్పులు లెక్కలు చేస్తున్నారని సీఎం గారి దగ్గరికి వెళ్ళి లెటర్ ఇచ్చాను. సార్ యువర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఈ చీటింగ్ మున్సిపాలిటీస్ అనేసి ఇదేం సబ్జెక్ట్ అయ్యి ఎట్లా పెట్టినా అన్నాడు. అది కరెక్ట్గా ఇక్కడ పెట్టా సార్, చదవండి అన్నారు. చదివి సర్ప్రైజ్ అండి, ఎవరు తయారు చేసినారు ఈ రిపోర్ట్? నేనే చేసినాను. నువ్వు ఎట్లా చేస్తావు అన్నాడు. సార్ నేను బేసికల్గా ఇంజనీర్ను, మీరు ఇంజనీర్ కాకుండా మీరు చేయగలుగుతారు, ఒక ½ an hour మీరు స్పెండ్ చేసి ఈ రిపోర్ట్ చేయగలుగుతారని ఎక్స్ప్లెయిన్ చేసినాను ఆయనకు. నాతో ఒక 1 hour స్పెండ్ చేసినాడు ఆ రోజు. ఆ తర్వాత పిలిచి నాకు ఇమీడియట్గా కరెంట్ ఇప్పించేసి మనీ రీఫండ్ చేయమని ఆర్డర్స్ ఇచ్చినాడు. దీన్ని మళ్ళీ అన్ని మున్సిపాలిటీస్లకు కాపీస్ చేపించి పంపించి అన్ని మున్సిపాలిటీస్లో ఇంప్లిమెంట్ చేయించి జోనల్ లెవెల్లో మీటింగ్స్ పెట్టించి ఆ మీటింగ్కు నేను సెల్ ఫోన్లో అవైలబుల్ ఉంటుంది వాళ్ళకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇట్ వాజ్ అ గ్రేట్ ఆపర్చునిటీ సార్. నేను వరల్డ్ బ్యాంక్ కానీ, నేను ఒకటి పార్టిసిపేటివ్ మెథడ్ అని ఒకటి పెట్టినాను అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్కు. డబ్బులు లేవు దగ్గర, వాళ్ళు ఒక 40% ఇస్తే 60% నేను ఇస్తాను. వాళ్ళు 20% ఇవ్వడం, 20% వాళ్ళకి ప్రాజెక్ట్ ఇచ్చేది, ఓ 20% మిగిలేదు వాళ్ళకు. వేరే కాంట్రాక్టర్లు సిస్టమ్ అయితే అంత 20% పోతుంది, ఆ 24 ప్రజలకు. ఇది నేను వరల్డ్ బ్యాంక్లో ప్రజెంట్ చేసినాను, వరల్డ్ బ్యాంక్ ప్లాట్ఫామ్ సింగపూర్లో. ఏదైనా మంచి సింగపూర్లో ప్రజెంట్ చేసినప్పుడు ఇది హెడ్ ఆఫ్ ది వరల్డ్ బ్యాంక్ డయస్ మీదకి వచ్చి నాకు అప్రిషియేట్ చేసి, మనం 100 రూపాయలు ఖర్చు పెడితే గ్రౌండ్ మీద 40 రూపాయలు కూడా ఖర్చు అయితే లేదు. సత్యనారాయణ గారు 60 రూపాయలు ఖర్చు పెట్టి గ్రౌండ్ మీద 100% ఇంప్లిమెంట్ చేశారు. దిస్ ఈజ్ ది వే ఆఫ్ ది వర్కింగ్ అని అప్రిషియేట్ చేశారు. ఇంకోటి నా లైఫ్లో బాగా సంతోషపడ్డదంటే, ఒకసారి వేణుగోపాలరావు గారు నాకు ఫోన్ చేసినారు, ఎంపీ గారు. ఏం సత్యనారాయణ మా ఆవిడకి ఏం తినిపించినామని. మీ ఓడి తెలుగుదేశం, మీ నేను కాంగ్రెస్, నేనేం తినిపిస్తాను, లేదు నువ్వేమై చేసినట్టు, ఏమైంది చెప్పాను నేను. డయస్ మీద మినీ మహానాడులో ఒక లెక్చరరు, ఒక స్పీకరు స్మార్ట్ గవర్నమెంట్ మీద మాట్లాడుతున్నాడు. చంద్రబాబు గారు ఉండి అక్కడ, ఇవాళ మన రాష్ట్రంలో ఎవరైనా స్మార్ట్ గవర్నమెంట్ నడుపుతుంటే రామగుండంలో సోమవార సత్యనారాయణ నడుపుతున్నాడు స్మార్ట్ గవర్నమెంట్ అన్నాడు. బిగ్ అచీవ్మెంట్. సో అట్లా చాలా అచీవ్మెంట్. కేసీఆర్ గారు కూడా ఎన్నోసార్లు డయస్ మీద నా గురించి చాలా బాగా మాట్లాడారు. సో దీస్ ఆర్ ఆల్ ది అచీవ్మెంట్ విచ్ ఐ హావ్ అచీవ్డ్ డ్యూరింగ్ మై చైర్మన్షిప్. నేను ఒకటి ఫెర్రో సిమెంట్స్ డ్రైన్ చేసినాను, దాంతో దోమలు పోయినాయి, వాసన పోయింది, డ్రైన్లలో పందులు తిరగడం అన్నీ బంద్ అయిపోయినాయి. వరల్డ్ బ్యాంక్ పీపుల్ హ్యావ్ కమ్ టు మీ అండ్ సీ దట్. ఒకసారి గ్యాంగ్టక్లో నేను ప్రజెంటేషన్ చేసినప్పుడు అక్కడికి కానిఫీల్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ వచ్చినారు, వాళ్ళు కూడా ప్రజెంట్ చేయడానికి.
సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో వచ్చి వాళ్ళు వై డోంట్ యూ యాక్సెప్ట్ అవర్ స్టూడెంట్స్ అన్నారు. సో అక్కడ నుంచి కంటిన్యూగా 2 terms 2 years ఇద్దరు స్టూడెంట్స్ వచ్చేది నా దగ్గర పీజీ చేయడానికి ఫ్రమ్ క్యాన్ఫీల్డ్ యూనివర్సిటీ. అట్లాగే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు వచ్చి అడిగినాను నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోనే వచ్చి, సత్యనారాయణ వై డోంట్ యూ జాయిన్ అస్ వరల్డ్ బ్యాంక్లో జాయిన్ కామని. నేను ఐఎమ్ పొలిటీషియన్, ఐఎమ్ డూయింగ్ సమ్ పొలిటికల్ ఫేవర్. నేను ఉద్యోగం కోసం మీ దగ్గర వచ్చి నేను అక్కడ జాయిన్ అయ్యాను. సో ఇవన్నీ అచీవ్మెంట్స్ కూడా ఐ కుడ్ గెట్. ప్రజలకు చేసింది ఎంతనో అంతకంటే ఎక్కువ. అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే ఒకసారి రాజీవ్ ఆవాస్ యోజన అని వాళ్ళు ఇచ్చారు. ఒక పేపర్లో చదివినాను. పేపర్లో చదివి ఒక 15-20 రోజులు దాని మీద ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసినాను. సీఎం గారికి చూపినాను. అప్పుడు రోషే గారు ఉండే, సార్ ఇది చూడండి సార్, ఇది ఎట్లా చేయాలి మా రామగుండంలో అంటే, అయితే సత్యనారాయణ నేను ఎకనామిక్స్ బాగుంది కదా, బాగానే ఉంది చేయగలుగుతావు సత్యనారాయణ, మరి ఒకసారి శైలజా మేడం చెప్పండి అంటే శైలజా మేడంకి ఫోన్ చేసినాను. ఆమె అక్కడ మినిస్టర్ దగ్గరికి వెళ్ళినాను. ఆమె దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆమెకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆమె అంతే నాకు ఇవాళ టైం లేదు అంది. 5 minutes చేయండి మేడం, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంత దూరం వచ్చాను, అందుకంటే ఎక్కువ తీసుకోను అని అన్నాను. అని జస్ట్ బ్రీఫ్గా 5 minutes చెప్పినాను. ఓకే, అట్లా వచ్చింది అన్ని డీటెయిల్స్ అడిగి 45 minutes తీసుకుపోయి విత్ మీ. ఆ తర్వాత ఒక మాట సత్యనారాయణ గారు, ఇది వండర్ఫుల్ ప్రాజెక్టు, మీరు ఇది ఇంప్లిమెంట్ చేయండి, మీకు సింగరేణిలో కానీ గవర్నమెంట్లో కానీ స్టేట్ ఎక్కడ ప్రాబ్లం వచ్చినా యూ కాంటాక్ట్ మీ అన్నది. ఓకే, ఫెయిల్ టు ఇంప్లిమెంట్ దట్. ఆ ఒక్క ప్రాజెక్ట్ చేయలేకపోయినా. అది చేసేది ఉంటేను కారణం ఒక 30,000 వెన్ ఐ వాజ్ ఐ థింక్ దట్ టైం చైర్మన్ అయిపోయి ఎమ్మెల్యే అయినా అనుకుంటా, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే. ఆ ఒక్క టర్మ్ అది అయితే, అంతకంటే ముందు రాజగోపాలరావు మన రాజశేఖర రెడ్డిని అప్పుడు చూపించినాను. ఓకే ఓకే. సో రాజశేఖర రెడ్డి అడ్వైజ్ మీద సింగరేణి సిఎండి ఆయన ఒక రెడ్డి ఉండే అతను, వాళ్ళిద్దరు నాతో కూర్చొని ల్యాప్టాప్లో కూర్చొని అందరికి ఎక్స్ప్లెయిన్ చేశాను. వాళ్ళు అన్నారు, సత్యనారాయణ గారు మేము లీడర్లకు అందరికి ల్యాప్టాప్లో చూపించి కన్విన్స్ చేసేవాళ్ళం, మీరు ఉల్టా మాకు కన్విన్స్ చేస్తున్నారు. బట్ ఐ డిడ్. ఒకసారి మొత్తం ఆల్ ఇండియాలో ఉన్న అందరు కమిషనర్స్ వాళ్ళందరూ ఈ సిమిలర్ ప్రాజెక్ట్ మీద ఒక మీటింగ్ అయింది. ఓకే. సో దాంట్లో జనరల్గా పొలిటీషియన్స్ పోరు. ఐ టుక్ ఏ స్పెషల్ పర్మిషన్. మన దగ్గరనే మన గుడ్ గవర్నెన్స్లో అయింది. ఓకే. ఆయన ఉండి ఈజ్ నాట్ జస్ట్ పొలిటీషియన్, ఈజ్ బేసికలీ ఇంజనీర్ అని నేను నా స్కీమ్ ప్రజెంట్ చేస్తే ఎవ్రీబడి హాజ్ అప్రిషియేటెడ్. ఐ ఆస్క్ దేమ్ ఏమైనా దీనికి ఇంప్రూవ్మెంట్ చెప్పగలుగుతారు, మీరు అందరు నాకంటే సీనియర్స్, నథింగ్ టు బి యాడెడ్ టు యువర్ ప్రాజెక్ట్, వండర్ఫుల్ ప్రాజెక్ట్, యూ డూ ఇట్ అన్నారు. ఇక్కడికి వచ్చినాక పబ్లిక్ను కొందరు లీడర్స్ బాగా మిస్గైడ్ చేసి ఇంప్లిమెంట్ చేయడానికి ఆపోజ్ చేసినారు. ఆపోజ్ చేయడం కాదు, నేను నిలబెట్టిన క్యాండిడేట్ని ఓడగొట్టినారు. నాకు కూడా ఎలక్షన్లప్పుడు ఆ ప్రాంతం వాళ్ళు ఎక్కడైతే ఫస్ట్ స్టెప్ తీసుకుందాం అనుకున్నా అంటే టోటల్ గ్రౌండ్ చేసి రీబిల్డ్ చేయడం. ఓకే. వీళ్ళందరికీ వేరే క్యాంపస్కి షిఫ్ట్ చేసి రీబిల్డ్ చేసి మళ్ళీ ఇక్కడ తీసుకురావడం. ఓకే. ఒక కుటుంబంలో 2-3 ఫ్యామిలీస్ కొడుకులు ఉన్నా ముగ్గురికి 3 houses ఫ్రీగా ఇవ్వడం. అట్లా 30,000 houses ఫ్రీ కన్స్ట్రక్షన్ చేయడానికి ఆ స్కీమ్ను ఆర్గనైజ్ చేసినాను నేను. రాజీవ్ ఆవాస్ యోజన అది బ్యూటిఫుల్ స్కీమ్. ఆ తర్వాత రాలేదు, అంతటి స్కీమ్ రాలేదు, దాని తర్వాత క్లోజ్ అయిపోయింది. బట్ ఆ స్కీమ్లో అదొక్కటి నేను చేసిన లైఫ్ టైం అచీవ్మెంట్ అనుకున్నా, కానీ అది అదొక్కటి చేయలేకపోయినాను. సో అప్పుడప్పుడు బాధగా ఉంటుంది. అది బాధగా ఉంటుంది, ఎందుకంటే ఈ పొలిటికల్ రైవల్స్ అని ఇటువంటి దాంట్లో వాడతారు. బట్ ఐ వాజ్ నెవర్ ఒక పొలిటికల్గా ఎవరిని నేను ట్రబుల్ చేయడం కానీ, ఈవెన్ నా మీద కాంటాక్ట్ చేసిన అతను కూడా ఏమైనా ప్రాబ్లం అయితే నా దగ్గరకు వస్తే ఇమీడియట్లీ ఐ సాల్వ్ దిస్ ప్రాబ్లం. ఐ నెవర్ సెడ్ దట్ దిస్ ఫెలో ఇస్ ఆపోజిట్ ఆర్ దిస్ ఫెలో ఇస్ ఆపోజిట్ గ్రూప్ అని అట్లా ఏం ప్రజలేదు. ఎన్నికలు అయ్యే వరకు మాత్రమే. ఒకసారి ఎన్నికలు అయినాక వీరు ఆల్ సేమ్. అంటే నాకు మీద ఈ పార్టీ మంచి, ఆ పార్టీ మంచి, ఆ పార్టీ మంచి ఏముండదు. నేను చైర్మన్గా ఉన్నప్పుడు కాంగ్రెస్లో ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు గివెన్ హయ్యెస్ట్ రికగ్నిషన్ టు మీ. నేను ఎప్పుడైనా నాకు ఇంటర్వ్యూ ఇచ్చేటోడు, నాతో 1-to-1 మాట్లాడేటోడు, నేను చెప్పింది సరిగా వినేటోడు. ఒక అనవసరమైన కేసులో నన్ను దించాలని ప్రయత్నం చేస్తే బీయింగ్ గవర్నమెంట్ ఈ కోఆపరేటెడ్ విత్ మీ. అంటే ఆయన ఎక్స్ట్రాడినరీ పర్సన్, జస్ట్ యూ కాంట్ సే. అందుకే ఈరోజు కూడా ఇంత కష్టమైన మళ్ళీ ఈ హాజ్ కమ్ టు రైట్ పొజిషన్. సో పొలిటికల్గా ఆయన బాగుండే. తర్వాత పివి నరసింహారావు గారితో మాకు బాగా సంబంధాలు ఉండే చిన్నప్పటి నుంచి. సో ఆయనని మేము లీడర్గా చూసుకొని ముందుకు వెళ్ళే వాళ్ళం ఎప్పుడు. ఎందుకు అంత హానెస్ట్గా, వెరీ హానెస్ట్ పర్సన్. ఆయనకు ఒకసారి మా ఫాదర్ డీజిల్ కొట్టించినాడు ఆయన జీప్లో. ఆ డబ్బులు తిరిగి ఇచ్చే వరకు చంద్రాయని డబ్బు తీసుకొని సచ్ ఏ హానెస్ట్ పర్సన్ అనమాట. సో మాకు కూడా అట్లనే అలవాటు అయింది. ఐ నెవర్ డిడ్ ఎనీ డిజానెస్ట్ వర్క్ ఇన్ రామగుండం. ఐ నెవర్ హార్మ్డ్ ఎనీబడి. ఏది డిజానెస్ట్, ఏది కరప్షను. నేను సివిల్ ఇంజనీర్గా 25 years ఐ హావ్ నాట్ టేకెన్ ఎ సింగిల్ పై ఎనీబడి. సివిల్ ఇంజనీర్స్ అంటే తెలిసి మీకు డబ్బులు సంపాదిస్తారు. బట్ స్టిల్ నేను చిన్న చిన్న పరిశ్రమలు పెట్టినాను, కొంత డబ్బు సంపాదించాను. నా నాలెడ్జ్ని ఉపయోగించి కొంచెం టెక్నికల్గా చేసి ఇవాళ మళ్ళీ ఇండస్ట్రీ పెట్టినాను. అఫ్ కోర్స్ ఐఎమ్ లూజింగ్ హెవీలీ ఆన్ దట్. సో దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను.
సో దిస్ ఇస్ మై బ్యాక్గ్రౌండ్. ఓకే, సో పొలిటికల్ క్యారియర్ ఎలా స్టార్ట్ అయింది అసలు ఏంటి? ఎందుకు మీరే నేను ఇప్పుడు పొలిటికల్గా దూరంగా ఉంటా అని ప్రకటించారు? పొలిటికల్గా నేను ఉన్నప్పుడు ఫస్ట్ కాంగ్రెస్ నుంచి ఎలక్ట్ అయ్యాను సార్. టీడీపీ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కానీ అప్పుడున్న సత్యనారాయణ గారు పిసిసి ప్రెసిడెంట్ కానీ నాకు అప్పుడు ఇంటలెక్చువల్ కమిటీ కన్వీనర్ ఇచ్చినారు. వెరీ కవెట్ పొజిషన్. సో వాళ్ళు చిన్న చిన్న మీటింగ్ గ్యాదరింగ్ అయినా కానీ నేను పోతే కూర్చొని మాట్లాడుతున్నాను. అటువంటిది కొందరు నాయకుల వలన నేను కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టాల్సి వచ్చింది. ఓకే, రాజశేఖర రెడ్డి గారు చెప్పినారు, సత్యనారాయణ నీకు తప్పలేదు, నువ్వు తిరగబడు. సో తిరగబడే స్వభావం నాకు లేదు. ఓకే, తిరగబడి కొట్లాటలు క్రియేట్ స్వభావం లేదు కనుక సారీ సార్, నేను నా నిర్ణయాన్ని నేను తీసుకుంటా అని చెప్పినాను. పార్టీ రిజైన్ చేసినాను. ఓకే, రాజశేఖర రెడ్డి సత్యనారాయణ అట్లా చేసేది లేకుండే అన్నాడు. పర్లేదు సార్, మీరు నాకేం సాయం చేయలేకపోతున్నారు, నన్ను ప్రొటెక్ట్ చేయలేకపోతున్నాను, వెళ్ళిపోతున్నాను. అంటే ఏంది అసలు కాజ్ ఏందాడ? ఒకరిద్దరు నన్ను బాగా హెరాస్ చేసినారు, పని చేయలేదు ఇక్కడ. నాకు ఇక మంచిగా అనిపించలేదు, వదిలేసినాను. వండర్ఫుల్ ఏంటంటే ఆ వచ్చిన రోజే పేపర్ వచ్చినాక, పేపర్లు అనౌన్స్ అయినాక జస్ట్ ఒక 2-3 అవర్స్ తర్వాత ఐ గాట్ ఏ టెలిఫోన్ కాల్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు. సత్యనారాయణ గారు మీరు చాలా తప్పు చేసినారు అన్నారు. ఎందుకు సార్ అన్న, కాంగ్రెస్ మంచి పార్టీ అయ్యా, కాంగ్రెస్ గుడ్ పార్టీ, నీలాంటి వర్క్ చేసే వాళ్ళు కాంగ్రెస్లో లేరు, నువ్వు అండని కంటిన్యూ అయితే ఒకరోజు మంచి రికగ్నేషన్ వచ్చేది మీకు అన్నాడు. ఎన్నియా సార్, నాకు మంచిగా అనిపించలేదు, రాజకీయాలు కొంచెం. చంద్రబాబు నాయుడు ఆల్సో సపోర్టెడ్ యూ టు బీయింగ్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. నేను కాంగ్రెస్ చేసినాడు, నేను రిజైన్ చేసినప్పుడు ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసి నువ్వు తొందరపడ్డావు కాంగ్రెస్ పార్టీ, బట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. అట్లీస్ట్ ఒక ముఖ్యమంత్రి నాకు ఫోన్ చేశాడు. ఆ తర్వాత చాలామంది నేను పార్టీలో చేరమని తీసుకెళ్ళినారు. తీసుకెళ్తే నేను పార్టీలో చేరాను సార్. ఇప్పుడు నాకెన్నడైనా మళ్ళీ రాజకీయాల్లో చేరాలనుకుంటే మీ దగ్గరికి వచ్చేస్తాను సార్ అని చెప్పిన. తర్వాత మళ్ళీ నాకు కొంచెం కోపం ఉండేవి, దాంతో పోయి తెలుగులో ప్రజల పార్టీ మళ్ళీ పోటీలు చేశాను. అప్పుడు అఫ్కోర్స్ నేను గెలవలేదు. ఆ తర్వాత మాకు ఇక్కడ జగా లేదన్నమాట, అన్ని రిజర్వ్డే. మళ్ళీ ఎప్పుడైతే జనరల్ అయిందో అప్పుడు నేను మళ్ళీ పోటీ చేసినాను. సో చంద్రబాబు నాయుడు గారు నాకు టికెట్ ఇస్తానన్నాడు, పోటీ చేయమన్నాడు. ఆ తర్వాత టికెట్ ఇచ్చే ముందు టికెట్ ఇవ్వలేకపోయినాడు నాకు. సో ఎందుకల్లా కారణం ఏంది మరి? ఎందుకంటే అప్పుడు కేసీఆర్ గారు వాళ్ళు కలిసి చేసినారు కదా, నేను తెలంగాణ జాయిన్ కాలేదు. అంతకుముందు చాలాసార్లు అడిగినా, హరీష్ రావు గారు అడిగినా, ఎవరైనా జాయిన్ కాలేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా నా మీద మంచి ఇంప్రెషన్ ఉండే. ఎప్పుడైతే నేను ఒప్పుకోలేదో ఆయన మీద కోపం ఉండే నాకు, కేసీఆర్ గారికి. ఆయన ఒప్పుకోలే నాకు టికెట్ ఇవ్వడానికి, అసలు ఒప్పుకోలేదు. సారీ అని చెప్పాడు ఆయన. నేను అక్కడ 1 hour 2 hours కూర్చొని వాళ్ళు వెయిట్ చేసినాం. బయటకు చెప్పంపినాడు, సత్యనారాయణ గారికి చెప్పండి సారీ నేను ఇవ్వలేకపోతున్నాను టికెట్ అని చెప్పాడు. సరే అని వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతుంటే అవుట్స్కట్స్కి వచ్చిన తర్వాత రవి గారు ఏముంటారు సార్, ఆయన మన చిరంజీవి గారి బావగారు, పేరు రవి ఏదో ఉంది, చిరంజీవి బావ గారు. ఆయనే మొత్తం చూశాడు పాలిటిక్స్ అప్పుడు. ఆయన చిరంజీవి యాదికి వస్తలేదు. ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసి సత్యనారాయణ గారు ఎక్కడన్నా అంటే నేను రామగూడ వెళ్ళిపోతున్నా అంటే, నీకు టికెట్ రాలేదు కదా అన్నాడు. వాళ్ళకి ఎంత ఫాస్ట్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అవునండి రాలేదంటే, మేము మీకు టికెట్ ఇద్దాం అనుకుంటాను, మీరు ఒకసారి వచ్చి కలిసండి. పిఆర్పి వెళ్ళాను. నేను వెళ్ళిన తర్వాత టికెట్ తీసుకెళ్ళండి అన్నాడు. నేను చెప్పాను సరే ఇవాళ నేను టికెట్ తీసుకెళ్ళాను, మీరు నాకు టికెట్ మీరు ఇవ్వండి, నేను రేపు వచ్చి తీసుకుంటాను. ఎందుకంటే నేను ఆల్రెడీ తెలుగుదేశం పార్టీతోటి నామినేషన్ వేయాలని నిర్ణయించినాను. నేను పోయి పిఆర్పి నుంచి నామినేషన్ ఇస్తే ఆ కలర్లు జెండాలన్నీ మారవు సార్, అవన్నీ నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను, మీరు నాకు రేపు అనౌన్స్ చేయండి, నేను మీతోటి మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏసీ మీకు సాయంత్రం వస్తానన్నాను. ఏసీ సాయంత్రం వెళ్ళలేకపోయినాను, ఇలా అలసిపోయి బాగా పడుకున్నాను, లేచే వరకు లేట్ అయింది, పొద్దున పోయినాను. వీళ్ళు కూడా మారిపోయింది, వాళ్ళకి లేని ప్రెషర్ వచ్చింది పాపం. వచ్చి వాళ్ళు నా ఫోన్ ఎత్తలేకుండా మా సోదరునికి హరి గారికి ఇచ్చిన. అంటే హరి కూడా ఎక్సర్సైజ్ సమ్ ప్రెషర్, అప్పుడున్న కొందరు లీడర్లను పట్టుకొని ప్రెషర్ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. సో పార్టీ వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకు లిమిటెడ్ ఎన్నో కొన్ని సీట్లు కమిట్ చేస్తున్నారు. అప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళతో చిరంజీవితో మర్జ్ అయినప్పుడు, అందుకని వాళ్ళు ఇన్సీట్ చేసినారు కనుక వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది. తర్వాత నాతో అన్నారు చిరంజీవి గారు, అన్నారు సత్యనారాయణ గారు, నేను మొదటి నుంచి చెప్తున్నా మీరైతే గెలుస్తారంటే వాళ్ళు వినలేదు, నాకు అనవసరంగా ఇవ్వాల్సి వచ్చింది, నువ్వు అట్లనే నాకు ఇక్కడ 2-3 జాగాలు చెప్పిండు, మీ 3 ఖచ్చితంగా మాకు గెలిచేసి ఇట్లా మేము మొడగొట్టుకున్నాం అని చెప్పారు. బాగానే ఉండే చిరంజీవి గారు కూడా అసెంబ్లీలో చాలా బాగా మంచిగా రెస్పాండ్ అయ్యేవాళ్ళు. సో నాకు లక్కీలు ఏంటంటే ఈవెన్ ఇండిపెండెంట్గా మళ్ళీ పోటీ చేసినాను, గెలిచిన తర్వాత గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ చేరడం ఉండదు కాదు, ఇండిపెండెంట్ కదా, చేరడం పార్టీలో ఉండదు. రాజశేఖర రెడ్డి గారు పిలిచి సత్యనారాయణ గారు, నువ్వు ఒక పరిస్థితిలో నువ్వు
కాంగ్రెస్ పార్టీ వదిలిపోయినావు, నేను నీకు హెల్ప్ చేయలేకపోయినా ఆ రోజుల్లో, కానీ నాకు చాలా గౌరవం ఉంది అయ్యా, నువ్వు ఇండిపెండెంట్ గెలిచి వచ్చినా కనుక ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్, నాకు చాలా బాగా ఉంది, నేను నీకు ఏ సపోర్ట్ అంటే ఆ సపోర్ట్ చేస్తాను ఇండిపెండెంట్గా, కానీ నువ్వు మాతోటి కలిసి ఉంటే మా ఎమ్మెల్యేకి వచ్చే హక్కులు కూడా మీకు వస్తాయి కనుక నేను కొంచెం ఎక్కువ హెల్ప్ చేయగలుగుతాను అన్నాడు. సరే నేను ఖాళీగా ఉండి ఏం చేయాలి, నేను ఐ విల్ డెఫినెట్లీ మీతోటి ఐ హ్యాడ్ ఎ వెరీ గుడ్ అసోసియేషన్ అని అన్నాడు. మళ్ళీ ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారి పాపం యాక్సిడెంట్లీ చనిపోయినాడో ఆ తర్వాత మళ్ళీ సిమిలర్ వాతావరణం కాంగ్రెస్ పార్టీలో. కొందరు నాకు ఎప్పుడు ఆపోజిట్ ఉండి ఎప్పుడు సతాయించేవాళ్ళు. సో దాంతో మళ్ళీ ఏం చేశాను, కొందరు మీన్స్ ఎవరు ఈయన కావచ్చు కదా, అదే కదా ఇంకెవరు ఉన్నారు ఇక్కడ లోకల్లో, ఇప్పుడున్న ప్రస్తుతం మంత్రి వర్యులు ఒకరిద్దరు లీడర్లు ఉన్నారు. ఆ తర్వాత హరీష్ రావు, కేసీరావు దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళ ద్వారా ఎవరు మన జూపల్లి కృష్ణారావు గారి దగ్గర సత్యనారాయణ నువ్వు రారా అని జూపల్లి కృష్ణతో ప్రెషర్ అయితే జూపల్లి ఫ్రెండ్లీగా ఉండే బాగా. నేను రాజయ్య, జూపల్లి కృష్ణారావు గారు మళ్ళీ మేము టీఆర్ఎస్ సపోర్ట్ చేసినాం, బాగా వర్క్ చేసినాం, ఎన్నో ఎలక్షన్లు పోయినాం, తిరిగినాం. ఆ తర్వాత టికెట్ ఆటోమేటిక్గా నాకే వచ్చింది. గెలిచిన తర్వాత ఒకరోజు పిలిచినాడు నన్ను, ఒకసారి ఒక దగ్గర సెమినార్లో కలిసినాడు, నేను ప్రజెంటేషన్ చేస్తుంటే ఆయన వచ్చినాడు. ఆయన వస్తే మరి డిస్కంటిన్యూ చేయాలంటే లేదు ఎంతసేపు అయితే ఇంకో 20 minutes అయితే 20 minutes ప్రజెంట్ చేసిన. ఆ తర్వాత మొత్తం ఆయన నా గురించే మాట్లాడాడు, బాగా ఇంప్రెస్ అయ్యాడు ఆయన. అని 2 రోజు రాత్రి ఫోన్ చేసినాడు, సత్యనారాయణ నీకు ఆర్టీసీ ఇద్దాం అనుకున్నా అంటే మాట్లాడలేదు నేను. ఏమైనా చెయ్యవా అన్నాడు. అట్లా సార్ మీరు ఏం చెప్తే అది చేస్తా అంటే ఆర్టీసీ చైర్మన్కి ఇచ్చినాడు. పొద్దున పిలిచి అన్నాడు సత్యనారాయణకి ఎందుకు ఇచ్చినా అని. పొద్దున ఖమ్మంలో మీటింగ్ ఉండే, ఎవరు కేసీఆర్ గారు. నేను అక్కడెక్కడో లంచ్ చేస్తున్నా బయట అందరితోటి. సత్యనారాయణ పట్టుకురమ్మంటే నేను పట్టుకుపోయినాను. సత్యనారాయణకి ఎందుకు ఇచ్చినా అన్నాడు. నాకు తెలియదు సార్ అన్న, నువ్వు మంచి రాజకీయ నాయకుని, మంచి యూనియన్ లీడర్గా పనిచేసినావా, నువ్వు మంచి క్యారియర్ ఉంది యూనియన్ లీడర్గా, అట్లాగే బేసికల్గా ఇంజనీరు నువ్వైతేనే ఈ ఆర్టీసీని సెట్ చేస్తావు. నాది ఒక 25 మంది ప్రెషర్ వస్తుందా, కానీ నేను నీకు ఇచ్చినాను. కానీ ఇచ్చిన తర్వాత ఒక వండర్ ఏంటంటే ఎవరికో పదవులు ఇస్తారు ఏం రాక, నీకు టికెట్ ఇచ్చిన తర్వాత, నీకు సీట్ ఇచ్చిన తర్వాత నాకు చాలామంది ఫోన్ చేసి కరెక్ట్ క్యాండిడేట్కి ఇచ్చినామని చెప్పిన, నాకు చాలా హ్యాపీగా ఉంది అని అన్నాడు. థ్యాంక్ యూ సార్, మీ మాట నిలబెడతానని. బట్ ఐ వర్క్డ్ హార్డ్. అక్కడ ఒక వేజ్ క్లియరెన్స్లో అవసరం పడితే ఒకసారి కేసీఆర్ గారు నారాజు అయిండు, తిట్టిండు, ఏమైనా వాళ్ళకి 16% ఆ రోజు వాళ్ళకు శాలరీ హైక్ తీసుకొచ్చినాను. చాలా మార్పులు. చైర్మన్గా నాకు నేనే డెసిషన్ తీసుకున్నాను. ఫస్ట్ చైర్మన్ మీరే? ఫస్ట్ చైర్మన్. బాగా తిరిగినాను, చేసినాను, బట్ ఇంకా చేసేది ఉండే అనిపిస్తుంది. ఎందుకంటే నేను పబ్లిక్ సెక్టర్లో పనిచేసినాను కనుక ఈ ఇన్వెంటరీ కంట్రోల్ అన్న ఈ సిస్టమ్స్ అన్నీ నాకు బాగా అలవాటు. 25 ఏళ్ళు చేసినాను కదా. సో దాంతో ఏంటంటే ఐ కుడ్ డూ, అక్కడ నాకు తెలియని సబ్జెక్ట్ అంటే ఏం లేదు. అది పర్సనల్ సైడ్ కానీ, టెక్నికల్ సైడ్ కానీ, మన స్టోర్ సైడ్ కానీ, మెకానికల్లో మెయింటైన్ చేసిన రికార్డ్స్ గురించి కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ, ఇవన్నీ నాకు కొత్త కాదు. సో మీకు ఏది ఇచ్చినా కానీ దాన్ని అయితే పూర్తి స్థాయిలో విలీనం అయిపోయేవారు. చివరిలో కొన్ని గంటలు మంచిగా లేకుండే, అందుకని ఇక నేను సైలెంట్గా ఉండాల్సి వచ్చింది కొద్ది రోజులు. అవి డిస్కస్ చేయడం కొద్ది రోజులు సైలెంట్గా ఉన్నాను నేను. సైలెంట్గా ఉన్న తర్వాత ఆటోమేటిక్గా ఎలక్షన్స్ కాంటెస్ట్ చేసినప్పుడు రిజైన్ చేయాలి అందరు అన్నారు, రిజైన్ చేసేస్తాను. కేసీఆర్ చెప్పినాడు, సత్యనారాయణ గారు పోటీ చేయాలనుకున్న వాళ్ళందరూ రిజైన్ చేయాలంటే ఇప్పుడు రిజైన్ చేయమంటారు సార్ అంటే రాసిచ్చినాను అక్కడే. అంటే 24 hours జీవో తీసినారు. ఆ రోజు నుంచి ఐఎమ్ అవుట్ ఆఫ్ ఆర్టీసీ. ఆ తర్వాత ఓడిపోయినాను, టు మై బ్యాడ్ లక్. అది ఒకసారి గెలిస్తే నాకు కమిట్మెంట్ ఉంటుంది నెక్స్ట్ టైం మినిస్టర్ ఇస్తా అని. సో నేను కొంచెం మంచి సర్వీస్ చేయగలుగుతుంది ఈ ప్రాంతానికి. అంతకుముందు ఎన్ని సంవత్సరాలు కమిట్మెంట్ ఉంది నాకు. కేటీఆర్ దగ్గర నుంచి కేసీఆర్ ఇద్దరి దగ్గర నుంచి కమిట్మెంట్ ఉంది. మరి ఎందుకు ఇక్కడ ఓటమి పాలు కావడం జరిగింది అనుకోవచ్చు? కమిట్మెంట్ ఉందని ఓడిపోయాను కావచ్చు. కమిట్మెంట్ ఉన్నది కనుకనే. సో అసలు కమిట్మెంట్ లేకపోతే బాగుండదా? లేకుంటే కమిట్మెంట్ ఉండి ఇట్లా చాలా శక్తులు పనిచేస్తాయి మనకు వ్యతిరేకంగా. చాలా అంటే చాలా శక్తులు పనిచేస్తాయి. మనం అది పొలిటికల్ అనాలిసిస్లో మీరు గెజ్ చేయగలుగుతారు. వీడి మినిస్టర్ అయితే ఎట్లా, వీడి మినిస్టర్ కావద్దు, వీడు గెలవద్దు అని చాలామందికి. అలా కమిటీ చేసిన వాళ్ళకి కూడా ఒకరికి అట్లనే ఉండే. సో ఎనీహౌ అలా నాది కూడా బ్యాడ్ లక్ ఏంటంటే ఈ ఆర్టీసీ టీఆర్ తీసుకున్న అన్ని చూసుకుంటూ ఏమైందంటే కాన్సన్ట్రేషన్ ఇక్కడ లోకల్గా నేను పెట్టిన మా వాళ్ళు కానీ మా మీకంటే ఒక వర్గం ఎప్పటికీ ఉంటుంది కదా మరి. ఉన్నది ఉండే కానీ నా వర్గం కాకుండా ఇతర పదవుల్లో ఉన్న వాళ్ళు చాలా నన్ను కోఆపరేట్ చేసినారు. సో నేను మున్సిపల్ డెవలప్మెంట్ ఎక్కువ లేకపోయినా అప్పుడంతా రూరల్ ఏరియాలో బాగా వర్క్ చేసినాను. రూరల్ ఏరియాలో ఒక సిమెంట్ రోడ్డు మిగిలిపోయింది లేకుండా చేసి వచ్చినాను. కొన్ని మిగిలిపోయినాయి అంటే అవన్నిటికీ ఫండ్ చేసి శాంక్షన్ చేసి కాంట్రాక్ట్లు కూడా అవార్డ్ చేసినాను. ఆ స్టేజ్లో ఎలక్షన్స్ వచ్చినాయి. లేకుంటే నేను ఉన్నప్పుడు 100% అయిపోయేది. అవే ఒక టర్మ్ అంతా అవే చేసినారు. ఆ డబ్బే
అమ్మా. ఆ వర్క్సే ఆ. నేను టెండర్ చేసిన వర్క్సే ఒక టర్మ్ అంతా చేసినారు. ఆ, సో Okay. అది ఉంటుంది మనం కొన్ని ఏంటంటే ఆ. కొన్ని చేయలేమని బాధ ఉంటుంది, Okay. కొన్ని చేయగలనేందుకు సంతోషపడతాం. సో ఆ తర్వాత మళ్ళీ బీజేపీ. ఆ తర్వాత ఏంటంటే ఆ కారణాల వల్ల ఏదైతే నేను ఇందాక చెప్పినానో ఓడిపోవడానికి అయితే కారణాలు ఉన్నాయో, సో ఎవరెవరు జస్ట్ ఓడిపోయినందుకు బాధ ఉండదు, ఎవరైనా ఓడిపోతారు. కానీ ఎందుకు ఓడిపోయిన కారణాలను మనం అనలైజ్ చేసుకుంటే ఇంకా పార్టీలో కొనసాగలేమనుకున్నారా? ఇట్స్ ఏ ఫ్యామిలీ పార్టీ కదా. సపోజ్ ఫ్యామిలీలో వాళ్ళకి నచ్చలేదు అనుకో, నేను అక్కడ ఉండడం కరెక్ట్ కాదని రాజీనామా చేసినాను. చేసిన తర్వాత నాకు ఇద్దరు ఫోన్ చేశారు. అట్లీస్ట్ ఐ వాజ్ ఎ వాల్యూడ్ పర్సన్, అట్లనేం లేదు. ఓకే. నాకు హరీష్ రావు పిసిసి ప్రెసిడెంట్ చేసినాడు, PCC. అట్లాగే లక్ష్మణ్ అన్న చేసినాడు. ఇద్దరు కూడా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు నాకు. ఇద్దరు రమ్మన్నారు, కానీ నేను చూసేసాను మోదీ వర్కింగ్ ఈజ్ వండర్ఫుల్. సో ఈ దేశానికి ఏమైనా బాగా కావాలంటే మోదీ ద్వారానే అవుతుంది అన్న ఉద్దేశంతో లెట్ మీ సర్వ్ బీజేపీ అనిపోయినాను, బీజేపీలో చేరినాను. వీళ్ళంటే కూడా పార్టీలు మారుస్తారు అంటే నేను నాకే ఎప్పుడు పోలే, ఏ పార్టీ కూడా ఇంతవరకు కూడా. సీఎం పిలిస్తేనే పోయినాను, ఆ పార్టీలో ఉన్న వాళ్ళు అక్కడ ఉన్న ఎంపీ ఎమ్మెల్యే అందరు కలిసి పట్టుకపోతేనే పోయినాను తెలుగుదేశం. ఇండిపెండెంట్ గెలిచిన తర్వాత కేసీఆర్ పిలిస్తేనే పోయినాను. ఆ తర్వాత తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ పిలిస్తేనే పోయినాను. నాకు ఇక్కడ డిస్కంటెంట్మెంట్ ఉన్నప్పుడు ఎవరైనా ఇన్వైట్ చేస్తేనే పోయినాను. ఎక్కడ కూడా నేను ఈ పార్టీలో లాభం అవుతుంది, ఆ పార్టీలో లాభం అవుతుంది అని ఎక్కడ పోలేదు. నాకు ఇక్కడ వాల్యూ ఉంటుంది అక్కడ పోయినాను. ఇక్కడ నాకు వాల్యూ లేదనుకుంటే ఐ వేకేటెడ్. బీజేపీలో కూడా చివరి స్టేజ్లో అటువంటి స్టేజే వచ్చింది. సో నేను మళ్ళీ బయటకు పోయి గెలవనా అన్నది విషయం కాదు. ఆ సిచ్యువేషన్ బాగా అనిపించలే, ఆ వాతావరణం బాగా అనిపించక రాజీనామా చేస్తాను. ఇట్ ఈస్ నాట్ ది బీజేపీ ఫాల్ట్ ఆఫ్ బీజేపీ పార్టీ, ఇట్స్ ఫ్యూ ఇండివిజువల్స్. సో లోకల్గా అంటే బయట కూడా స్టేట్ లెవెల్ కానీ ఇక్కడ కానీ వాళ్ళు చేసే కార్యక్రమాలు నాకు నచ్చలేదు మొత్తానికి. చాలాసార్లు సెటరేట్ చేద్దాం అనుకున్నాను, కానీ కాలేదు. టీమే డెవలప్ కాలేదు కరెక్ట్గా. ఇప్పుడు ఒక ఎలక్షన్ కొట్లాడితే టీం, నేను ఆడ ఉన్నా కానీ డెఫినెట్ లూజింగ్ అయ్యి, సరే బయటకు వచ్చి అయితే చూద్దాం అనుకున్నాను. కానీ ఎంతమంది అయితే నన్ను బయటికి రమ్మని రిక్వెస్ట్ చేసినారో అంతమంది మీతో ఉండలేకపోతే ఒక 2-3 months నుంచి యాక్చువల్గా ఐ హ్యాడ్ ఏ స్ట్రాంగ్ కాల్ ఫ్రమ్ కాంగ్రెస్. పోలేదు నేను. ఆ తర్వాత నేను టికెట్ ఇవ్వగానే ఎమ్మెల్సీ ఇస్తా ఉన్నారు, వద్దన్నాను. బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ ఇస్తా ఉన్నాను. ఇక ఎందుకో పోయేది ఉండే, కానీ పోలేదు. ఇక అంతే. కాంగ్రెస్ పోతే కారణాలు. కాంగ్రెస్కు పోతేనో అసలు టికెట్ తీసుకుంటే ఆ టికెట్ వచ్చేది అప్పట్లో వాళ్ళు పిలిచినప్పుడు. వాళ్ళు పిలిచినప్పుడు నేను పోతే నాకే టికెట్ వచ్చేది, నేనే గెలిచేది. నేను పోలేదు అప్పుడు. ఈ లోపల రాజ్ ఠాకూర్ బాగా వర్కౌట్ చేసుకున్నాడు. తర్వాత నేను కూడా రాజ్ ఠాకూర్కి స్టేజ్లో చెప్పినాను, నేను రానిలేవయ్యాను వర్కౌట్ చేసుకోమని చెప్పినాను. అది కూడా కొంచెం నాకుండే మనసులో పోవాలి. ఎందుకు అంటే తను కొంత అంటే అడిగిపించినాడు వాళ్ళతో వీళ్ళతోటి, అడిగిపిస్తే మళ్ళీ వస్తాడా కాంగ్రెస్కి, అందరు పొత్తడి చేస్తానంటే నేను వస్తాడేనని చెప్పాను. సో ఆయన కూడా వర్కౌట్ చేసుకున్నాడు బాగా. ఇక ఎప్పుడైతే వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్కి రావాలని కొంచెం ఒత్తిడి ఉన్నప్పుడు, కానీ అప్పటికి ఐ వాజ్ టూ లేట్. ఇది వదిలిన తర్వాత అతను బీఆర్ఎస్లో కూడా రమ్మన్నారు, కానీ వాళ్ళు టికెట్ కాదు ఎమ్మెల్సీ ఇస్తా ఉన్నారు. సో చేయొద్దు అనుకున్నాను ఆ పార్టీలో, ఎందుకంటే నన్ను పిలిచిన వాళ్ళు ఎవరైతున్నారో ఒక 36 మంది కార్పొరేటర్స్ అప్రోచ్ మీ ఇక్కడ ఉన్న వాళ్ళు కార్పొరేటర్స్ కానీ మాజీ కార్పొరేటర్స్ పలుకుబడి ఉన్నారు. కానీ వాళ్ళంతా కూడా చివరి స్టేజ్లో నేను ఈ డెసిషన్ తీసుకుంటే 1 month లేట్ అవుట్లో వాళ్ళంతా అప్పటికి మాట్లాడుకున్నారు, ఎక్కడెక్కడ సెటప్ అయిపోయింది. నేను రిజైన్ చేసిన తర్వాతనే వెళ్ళిపోయినారు వాళ్ళు ఇమీడియట్గానే. కొంత ముందు కొందరు తర్వాత నాతో కలిసి పనిచేసే వ్యక్తి కూడా ఇంకొక ఆడికి వెళ్ళిపోయినాడు 24 గంటల అతను. సో దాంతో ఇట్ బికేమ్ వెరీ వీక్. సో మరి ఎందుకు పోటీ చేశారు అసలు? అక్కడ దాకా వచ్చినాక పోటీ చేయకుండా వెనక్కి పోయేది లేదు కదా, అట్లా అది అయిపోయింది. అయిపోయినాయి కదా నామినేషన్స్, అవన్నీ అయిపోయినాయి కదా. చివరిలో ఎంత 1-2 months 1 month ముందే రాజీనామా చేసింది, నాట్ వెరీ ఎర్లీ. నామినేషన్ కంటే కొద్ది రోజుల ముందు. అది సెటప్ కాలేదు కరెక్ట్గా, అది ఇట్ వెంట్ రాంగ్. దట్ మై స్టెప్ వాజ్ నాట్ కరెక్ట్. అంటే ప్రతి స్టెప్ మనం ఏదో కారణంగా తీసుకుంటాం, అది కరెక్ట్ కాకపోవచ్చు. సో ఒకటి మాత్రం నాకు బాగా రాజు వికాస్ ఒకటి ఫెయిల్యూర్ మీ దృష్టిలో. ఇప్పుడు 2023 కూడా ఈ స్టెప్ వాజ్ రాంగ్ రైట్. కానీ ఆ పర్టికులర్ టైంలో డెసిషన్ అప్పుడేమో అంటే లేదు, అప్పుడేమో శైలజ మేడాన్ని ఒప్పించగలిగారు, బట్ ఇంప్లిమెంట్ చేయలేదు. బట్ అది వెళ్ళిపోవడానికి పెద్ద కారణం కాదు, వెళ్ళిపోవడానికి వేరే కారణం. సో ఇక్కడ మాత్రం ఇక్కడ మీకు మీరే ఇది ఇక్కడ కూడా నేనే తీసుకున్న కారణం. ఎమ్మెల్సీ ఇస్తానా తీసుకోకపోవడానికి కూడా నాదే ఇండివిజువల్ డెసిషన్ అంతే కాదు. ఎందుకంటే పొలిటికల్గా పిల్లలందరూ బీజేపీలో ఉన్నారు, నేను ఎమ్మెల్సీ తీసుకొని ఎక్కడ ఉండడం కరెక్ట్ కాదనుకొని చేశాను. అంటే మీ ఫాలోవర్స్ కానీ మీ అబ్బాయి మా అబ్బాయి మా కూడా బీజేపీ కదా. ఓకే. సో మళ్ళీ నేను ఇంకో దగ్గర ఉండి వాళ్ళు ఇంకో దగ్గర ఉండి ఎందుకు, ఐఎమ్ ఆల్రెడీ అప్పటికి 75 ఏమో. సో ఎందుకులే పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకుందామని ఆ టేకన్ పొలిటికల్ రిటైర్మెంట్. సో వారసులు మాత్రం ఒకరిని తెర మీద తీసుకొచ్చారు, వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాడు. నేను వారసులుగా వాళ్ళని ఏం ప్రోత్సాహం చేస్తలేను. ఓకే. వాళ్ళు వర్కౌట్ చేసుకుంటున్నారు, ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ లక్. అగే పాలిటిక్స్ ఈజ్ మోస్ట్లీ లక్ అండ్ హార్డ్ వర్క్. అంతేనా? కలిసి రావాలి.
అవన్నీ కాంబినేషన్స్ కలిసి రావాలి, కలిసి వస్తే గెలుస్తారు. అంటే హార్డ్ వర్కే కదా ముఖ్యం. హార్డ్ వర్క్ ఉంటుంది. అయినా అక్కడున్న ఆ టైంకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని ఎవరు అనుకున్నారా? ఎస్, నోబడీ. కానీ దేర్ వాజ్ ఎ ఫీలింగ్. బట్ ఎండ్కి వచ్చేటప్పటికి ఆ ఫీలింగ్ ప్రజల్లో స్ట్రాంగ్ అయిపోయింది. మరి అంత పెద్ద ఆర్గనైజేషన్ టీఆర్ఎస్ కొట్టుకపోయింది, చెప్తున్నా కదా. అట్లనే ఈ లాస్ట్ మూమెంట్ గాలి ఏదైతే ఉందో అది సడన్గా మారుతుంటుంది. సో ఓటమిని ఎలా రుచి చూశారనుకోవచ్చు? ఓటమి ఈజ్ మై ఫాల్ట్, ఐ డోంట్ బ్లేమ్ ఎనీబడి. ఓటమి అన్నది మన స్వయంకు ఉపాధానం అంటే చూడు. సో మరి ఇప్పటికి మీకంటూ ఒక వర్గం అలా ఉందా, లేదంటే నా దగ్గర ఉన్న ఫాలోవర్లు అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ ఇన్ బీజేపీ, కంటిన్యూ ఇన్ బీజేపీ. ఇఫ్ యూ వాంట్ టు గో టు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళండి. లేదా టీఆర్ఎస్లో ఉంటారా, టీఆర్ఎస్కి వెళ్ళండి. మీకు అక్కడ వెళ్ళడానికి, అక్కడ చేరడానికి ఏమైనా ఇబ్బంది ఉంటే ఆ లీడర్లతో మాట్లాడి నేను ఒప్పించి పంపిస్తాను. అటువంటి పరిస్థితి రాలేదు, అందరు చేరిపోయినారు, ఎక్కడెక్కడ వాళ్ళు ఇష్టమైనట్టు చేరిపోయినారు. సో ఇప్పుడు ఏంటి కంప్లీట్గా ఇప్పుడు నో ఫాలోవర్ విత్ మీ. రేపటికి అందరు సెట్ అయిపోయి ఎవరో ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు, ఒక 100 మంది దాకా ఉండొచ్చు. వాళ్ళు రాజకీయాలు వదిలేసింది అలాగనే. ఇక నీతో చేసి ఇక ఇంకోటితో ఏం పని చేస్తామని అని వదిలేసిన వాళ్ళు 100 మంది దాకా ఉంటారు. వాళ్ళు రాజకీయాల్లో లేరు ఇక. వాళ్ళు కూడా నేను ఎట్లయితే ఎట్లా ఉన్నానో వాళ్ళు కూడా అట్లనే వదిలేసినారు. వాళ్ళు వాళ్ళ పనులు, లేకుంటే రిటైర్డ్ లైఫ్, లేకుంటే వాళ్ళ పనులు, లేకుంటే ఇంకేదో అట్లా అండే బిజీ అయిపోయారు. ఏం పోయి ఎక్కడ ఏ పార్టీలో జనాను అని అంటే ఇక మీరు వదిలిపెట్టాక మేము ఏం పార్టీలో చెప్తాం సార్, ఇక మేము కూడా వదిలేసుకోవాలి పాలిటిక్స్ అంటే అట్లా. సో మీరు ఒక సుదీర్ఘకాల ప్రయాణం చేశారు, అటు జాబ్ పర్పస్ కానీ లేకపోతే అంటే ఇటు పొలిటికల్ కానీ గ్రేట్ అచీవ్మెంట్స్ కూడా ఉన్నాయి కదా. ఓవరాల్గా పాలిటిక్స్ పై మీ యొక్క అభిప్రాయం? పార్టీస్ మీద చెప్పలేమంటే అభిప్రాయం అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ది లీడర్షిప్. ఫస్ట్ థింగ్, పార్టీ ఐడియాలజీ ఉన్నది. ఐడియాలజీ అందరికీ మంచి చేయాలనే ఉంటుంది ఐడియాలజీ. కాకుండా ఏ పార్టీకైనా కానీ దే హ్యావ్ ఏ గుడ్ ఐడియాలజీ. ఎవరికైనా కానీ ఏ మతానికైనా ఎట్లా గుడ్ ఐడియాలజీ ఉంటుందో ఐడియాలజీ బాగానే ఉంటుంది. బట్ ఫైనల్లీ ది పీపుల్ ఆర్ సిట్టింగ్ ఇన్ ద చైర్. అక్కడ కూర్చున్న వాళ్ళు ఎట్లా నడుపుతారు, లేకుంటే ఆ పార్టీలో యాక్టివ్ ఉన్న వాళ్ళు ఎటువంటి క్యారెక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు బీజేపీ వండర్ఫుల్ పార్టీ, బట్ సమ్హౌ ఇట్స్ నాట్ టేకింగ్ ద షేప్. ఇక్కడ మనకు తీసుకోలేకపోతుంది హైదరాబాద్లో. దానికి కారణం ఏంటంటే వాళ్ళు ఎనలైజ్ చేసుకోవాలి ఎందుకు అట్లా అవుతున్నది అనేది. అంటే బీజేపీ కేవలం మతాన్ని అడ్డు పెట్టుకోవడం మాత్రమే ఇప్పటి వరకు 3 times అంటే ఫామ్ లోకి రాగలిగింది, అచీవ్ చేసింది అంతే. మతాన్ని అడ్డు పెట్టుకోవడమే కాదు, వితౌట్ సార్ వాళ్ళ కనుక మతం అనే ఒక కాజ్ లేకపోతే అసలు బీజేపీ వచ్చేదా సార్? అట్లా పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ చేయకుంటే ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుందా? అంతే, అవును, అంతే కదా. క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అంటే వీళ్ళేమో కప్పకపోతుండ్రు, వాళ్ళేమో ఓన్లీ మాకు హిందుత్వమే, హిందువులు మాత్రమే. లేదు, వీళ్ళే ఈ రెండే అంటున్నారు. ఇప్పుడు మొన్న లేక్ ఏరియాస్లో చెరువులకు ఏరియాలో తీసేయాలన్నారు. పాపం తీసేసారు చాలా మంది, మంచి ప్రముఖులే కూడా తీసేసారు. చివరికి వచ్చి ఆ యాక్టివిటీ ఎందుకు ఆగిపోయింది? ఒక ముస్లిం తీయాలని ఆగిపోయింది. అది ఎంతవరకు కరెక్ట్? అనవసరమైన అందులో ఎంటరే కాకుండా నాకు కాబట్టి వెరీ గుడ్ ఒపీనియన్ అబౌట్ ది సీఎం. ఇప్పుడు అనవసరంగా దెబ్బతిన్నాడు అవునా కదా, ప్రజల్లో పోయింది కదా అట్లా. అంటే నేను చెప్తున్నది ఎందుకంటే మీరు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి యూ సపోర్ట్. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలతోటి వక్ఫ్ బోర్డు ఏం నిర్ణయాలు అంటే అవి ఎన్ని ఆస్తులు కట్టబెట్టినారు గవర్నమెంట్, ప్రజల ఆస్తులు ఎన్ని కట్టబెడుతున్నారు. ఇవాళ మీలో వచ్చేది నాది అంటే నువ్వు ఇచ్చేయాలి. ఇవన్నీ యాజ్ ఎ నేషన్, బీజేపీ మతం కావచ్చు, బట్ యాజ్ ఎ నేషన్ హౌ మనం ఇప్పుడు ఒకటి ఉందండి, సెపరేట్ అయినాం, పాకిస్తాన్ వెళ్ళిపోయినారు. హిందూ దేశం కదా. అవును, కానీ మరి హిందూ దేశంలో కూడా ఎందుకు ఈ వైరుధ్యాలు తీసుకొస్తుంది? హిందూ ప్రొటెక్ట్ చేస్తావా, హిందూ దేశాన్ని ప్రొటెక్ట్ చేస్తావా, వేరే వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తావా? సో నాట్ ఓన్లీ ఇది హిందూ కదా, ఇది అంటే సమీకృతం కదా, ఇదంతా సమీకృతం అని మనం అనుకుంటాను. బట్ సెపరేట్ అయినప్పుడు అట్లా కాదు కదా. సెపరేట్ అయినప్పుడు చూడండి, మీరు చూడండి ఎప్పుడు వచ్చిందో అది. మీరు అక్కడ నుంచి మీరు కాన్స్టిట్యూషన్ తీసుకుంటే అమెండ్మెంట్స్ ఎప్పుడు వచ్చినా చూడండి. ఈ అమెండ్మెంట్స్ వచ్చినాయి అన్నీ. ఎట్లా అమెండ్మెంట్స్ వచ్చినాయి? ఒకరిని సపోర్ట్ చేయడానికి వచ్చినాయి కదా. ఇప్పుడు మన అమెండ్మెంట్స్ ఉన్నాయి. ఓకే, అంబేద్కర్ గారు ఒక కాన్స్టిట్యూషన్ చేసి పెట్టినారు, ఆ కమిటీ చేసిండ్రు. ఓకే, దానికి తీసుకొచ్చిన అమెండ్మెంట్స్ ఎవరు తీసుకొచ్చినారు, ఆ తీసుకొచ్చిన దాంట్లో వాళ్ళ పర్పస్ ఏంటిది ఒకసారి మీరు స్టడీ చేయండి. ఓకే, అప్పుడు మీరు హిందూ మతం అంటారా, లేకుంటే ఈ మతం అంటారా, ఆ మతం అంటారా అనేది మీరు డిసైడ్ చేయండి. యూ జస్ట్ స్టడీ ఎన్ని కాన్స్టిట్యూషన్లు ఎన్ని. ఇప్పుడు హిందువులు ఉన్నారండి, హిందువుల డబ్బులు మాత్రం గవర్నమెంట్కి పోయి ప్రజల కోసం పోతుంది. అదే క్రిస్టియన్స్ నుంచి ముస్లిం మసీద్ వాళ్ళ స్థలాల నుంచి వచ్చిన డబ్బులు వాళ్ళకే ఎందుకుంటాయి? ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ వాళ్ళ మత. ఓవరాల్గా మీకు అసలు ఈ మతం పైన ఎలాంటి అభిప్రాయం ఉంది? అన్ని మతాల పైన నాకు తెలిసినంత వరకు అయితే అన్ని మతాలు మంచివి, అందులో ఉన్న మంచిని వాడుకుంటే.
అందులో ఉన్న చెడును వాడుకుంటే అంత క్రేజీ అయిపోతుంది కదా ఇప్పుడు మా మతం అంటేనే. క్రేజీ, ఆల్రెడీ క్రేజీ. అది క్రేజీ కాదని ఇప్పుడు ఎందుకు అవుతున్నది? ఇప్పుడు ముస్లిం మతం ఉంది అనుకో మనకు, అది ఏదైనా కానీ ముస్లిమ్స్ అయితే 100% ఇప్పుడు కాదు ఎప్పటి నుంచి అయినా కానీ దే ఆర్ కమిటెడ్. ఓకే. అసలు వాళ్ళ మతాన్ని పెంచుకోవడానికి, వాళ్ళ సిస్టమ్స్ పెంచుకోవడానికి వాళ్ళు మొదలు మతాన్ని ముందు కనుక పెట్టుకుంటే అజ్ఞానం వైపు ప్రయాణం చేస్తున్నాము అంటే మీరేమంటారు సార్? అస్సలు కాదంటారు. అది ఏ మతం అన్న కానివ్వండి, అది జరుగుతున్నది. హిందూ మతం అన్నది ఇప్పుడు మీకు ముందు కనపడుతుంది అడుగుతున్నారు అని, కానీ మిగతా 2 మతాలు మొదటి నుంచే ఉన్నాయి కదా కాంగ్రెస్ సపోర్ట్లో. వాళ్ళు ఎప్పుడైతే కాంగ్రెస్ సపోర్ట్ వదిలిపెట్టి జనరల్గా వచ్చిండ్రో కాంగ్రెస్ పార్టీ రాలేదు పవర్లో. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పవర్ వచ్చింది సపోజ్ మన స్టేట్లో, ఈ 2 వర్గాలు వాళ్ళకి 100% ఉన్నారు కనుక. సరే మీ యొక్క సార్ మాకు ఒక 2 అంశాల మీద స్టేట్ ఆన్సర్ కావాలి. గుడి బెటరా బడి బెటరా? 2 కావాల్సిందే. సో గుడికి వెళ్తురు జ్ఞానం, ఏ విధంగా సంస్కారం, ఏ విధంగా మనం బతకవచ్చు, జీవన విధానం, ఒక మనిషిని ఏ విధంగా మనము ఉందాతనంగా ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ అదే గుడికి పోతే మాత్రం అవన్నీ వస్తాయా? గుడిలో కూడా వస్తాయి. గుడికి నిజంగా హార్ట్ఫుల్గా పోతాయి. ఇప్పుడు క్రిస్టియన్స్ పోతారు వాళ్ళ చర్చ్లో సండే అంతా స్పెండ్ చేస్తారు. వాళ్ళకి కూడా అంతే కదా, వాళ్ళకి అదే గుడి. ఓకే. అట్లా మసీదులకు పోతారు, అంటే వాళ్ళకు కూడా విజ్ఞానం అక్కడి నుంచే వస్తుంది, వాళ్ళ క్రమశిక్షణ అక్కడి నుంచే వస్తుంది, వాళ్ళ కంట్రోలు. అది ఏ మతం అన్నా కానీ సార్, ఆ మతాన్ని బోధిస్తున్నామంటే అది గుడ్డే కదా. అంతే మరి, గుడ్డి అంటున్నాను నేను. గుడ్డి ఎందుకు అవుతుంది? ఎస్, సో బ్లైండ్ గా యూ హావ్ టు బిలీవ్. ఇవాళ ధర్మం స్ట్రాంగ్గా లేనందుకే తప్పదోలు పడుతున్నాం మనం. సపోజ్ ధర్మాన్ని పంపి కల్చర్ని పెంచుకొని క్వాలిటీ పెంచుకుంటే పర్సన్స్ వుడ్ హావ్ డన్ వండర్స్. ఎస్, అవే ధర్మాలు ఈ సమాజాన్ని అంటరాని వాళ్ళని కూడా చేశాయి కదా సార్. ఎప్పుడు చేయలేదు. మరెవరు చేశారు? ఎప్పుడు చేయలేదు. మరెవరు చేశారు? ధర్మాల మీద పెట్టుకుంటారు, దానికంటే ముందు నుంచే ఉన్నది ఈ ధర్మం. మరెవరు చేశారు ఇక్కడ? ధర్మం పెట్టలే. సో ఈ యొక్క సొసైటీలో ఆధిపత్య ధోరణి ఎందుకు వచ్చింది అనుకోవచ్చు? ఆధిపత్య ధోరణి అంటే కొన్ని మతాలు అంటే కొన్ని వర్గాలు మీరు దేంట్లో తీసుకోండి. ఇప్పుడు క్రిస్టియన్స్ తీసుకోండి, అందులో ఒక 50 రకాల వర్గాలు ఉన్నాయి. ముస్లిం తీసుకోండి, అందులో కూడా ఉన్నాయి, నీకు ఇంట్లో కూడా ఉన్నాయి. ఓకే. దీంట్లో ఇప్పుడు ఏంటంటే ఆ వర్గాలు జరిగినందుకు ప్రొఫెషనల్గా చూజ్ చేసుకున్నారు వాళ్ళు. సో ఏ మతము ఏ కష్టం లేకుండా పెట్టుకుంటాడు ఎవడు. సో ఏ మతమైన కానీ ఇప్పటి వరకు సమానత్వం తీసుకురాకలేకపోయింది కదా. అది మీరు ఏ మతంలో చూసుకోండి. అవును, ఇప్పటి వరకు అధికారంలో ఎవరు ఉన్నారు? అగ్రవర్ణాలు ఉన్నారు కదా. అగ్రవర్ణాలు కాదు, నువ్వు పార్టీ మాట్లాడితే పార్టీ మాట్లాడు. అగ్రవర్ణాలు కాదు, అగ్రవర్ణాలు చెప్తున్నారు ఎప్పుడు డబ్బు ఉందని నడుస్తుంది. వాస్తవమే, అది అగ్రవర్ణం కాదు, అది ఆడి దగ్గర డబ్బు ఉంది అంతే. అదే రేపు సపోజ్ ఒక నవాబులు ఉన్నారు, ఎట్లా షైన్ అయినరు? డబ్బు ఉన్నది కనుకనే. వాళ్ళ అధికారం ఎట్లా డబ్బు ఉన్నది కనుకనే. తెలంగాణ కూడా అట్లే, ఏదైనా నైజాం. ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు సపోజ్ ఒక పర్టికులర్ కులం డామినేట్ చేసింది, వాళ్ళ దగ్గర కనుక. ఇప్పుడు ఒక కులం డామినేట్ చేస్తున్నది కాంగ్రెస్ లా, వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నది కనుక. అంటే సో సరే, ఫైనలీ ది మనీ పవర్ ఎవరి దగ్గర ఉన్నది, ఆధిక్యత ఎవరి దగ్గర ఉన్నది. 2 దఫాలు ఎమ్మెల్యేగా అయినప్పటికీ కూడా మీరు మాత్రం సపోర్ట్ చేసేది డబ్బు ఉన్నది రాజ్యం అంటారు, అంతేనా? అట్లా కాదు, డబ్బు ఉన్న వాళ్ళు చేయగలుగుతున్నారు, మన దానికి కొరుకుతున్నాం. ఎవరు డబ్బు ఇస్తామని కోటేస్తున్నాం, ఎవరు మంది ఇస్తామని కోటేస్తున్నాం. మందు డబ్బు ఎవరు ఇవ్వగలుగుతారు? మరి సమాజం ఎప్పుడైతుంది? అదే అన్న, సమాజం ఎప్పుడైనా టేకున్న పాలసీస్ని బట్టి. ప్రభుత్వంలో ఉన్నవారు ఇప్పుడు చూడండి, అధికారంలో డబ్బు సంపాదిస్తున్నారు, కోటీశ్వర్లు అవుతున్నారు, 100 కోట్లు. ఏం లేనప్పుడు 100 కోట్లు అవుతున్నాడు. అట్లాగే బిజినెస్లో కూడా కొంతమంది ఒక్కసారి అధికారం వచ్చిందంటే వాళ్ళ రూపురేఖలే మారుతున్నాయి. కానీ ఓటు వేసిన వాని రూపురేఖలు ఎందుకు మారట్లేదు సార్? అంటే వేటు ఊహించిన వాడి బుద్ధివంతుడే అన్ని మారుతాయి. అది ఫస్ట్ కావాలి, అది అయినాడు భారతదేశం బాగుపడుతుంది. కేవలం తెలంగాణ వెలమల చేతుల నుండి రెడ్ల చేతులకు వచ్చింది అంటే మీరేమంటారు సార్? 100% కరెక్ట్. రెడ్ల చేతుల నుంచి వెలమలకు పోయింది, వెలమల నుంచి రెడ్లకు వచ్చింది, తప్పే ఉన్నదండి. సో మరి రేపు వాళ్ళు ఆర్గనైజ్ చేయగలిగినారు, ఓకే, ఒక పార్టీని నడపగలిగినారు, మేము మీకు న్యాయం చేస్తామని చెప్పగలిగినారు, ప్రజలను కన్విన్స్ చేసుకున్నారు, గెలిచినారు. దానికి మతం సంబంధం లేదు, దానికి ఏది సంబంధం లేదు, అంతే కదా. సరే, మీరైతే రెడ్డిలు ఉన్నప్పుడు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కానీ ఇంకోరు కానీ వాళ్ళు పబ్లిక్ను ఒక నమ్మకం కలిగించగలిగినారు. కాకుంటే రెడ్డిస్ ఇంటర్నల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఫైనాన్షియలీ సౌండ్ కనుక వాళ్ళు తెచ్చుకోగలిగినారు. ఇప్పుడు ఉన్నారు, మొన్న వెలుమల ఉన్నప్పుడు ఎన్నోసారి మనం చూసినాం, అవసరం పడితే నా భూమి అమ్మకాన్ని 500 కోట్లు ఇతర కానీ మనం గెలవాలి ఈసారి అన్న రెడ్డిస్ ఎంతోమందిని చూసినాను నేను. నా భూమి నన్నుకొని ఇస్తే నీకు 500 కోట్లు నేను ఒక్కరిని ఇస్తానంటున్నా అన్న మనుషులను కూడా నేను చూసినాను. అంటే ఆ పట్టుదల వాళ్ళకి అట్లా కలిసి మనకు పవర్ ఉండాలి, మనం పాలించినాం అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉన్నది. అట్లా ఇంకెవరికి చెప్పు సార్.
నేను ఎందుకు అంటున్నా అంటే ఇక్కడ అదే మీరు బీజేపీలో చూడండి, Yeah. అదే బీజేపీలో చూడండి. మీకు ఎవరైనా కనబడతారు అట్లా ఈ కులం వాళ్ళు మాదని చేసుకున్నారో ఈ మతం వాళ్ళు మాదని చేసుకున్నారో చూసినరా? బీజేపీలో అవపడరా? ఎక్కడ కనబడుతుంది చెప్పండి. బీజేపీలో అడుగున్నా అయ్యో చెప్పరాదు ఎవరున్నారు, అది చెప్పండి చెప్పరాదు ఎవరున్నారు. బీజేపీ ఒక స్కామ్ అంటారు నిజమేనా? అసలు ఏదో మొత్తం మీద బీజేపీ బియాండ్ ది ట్యాంపరింగ్ అంటారు నిజమేనా? అన్ని తప్పే, ఆ, ఎవరిది వాళ్ళకే ఉంటుంది. ఆ, కలయికలు అన్నది ఎన్నిసార్లు కలుస్తుంది. ఇప్పుడు అట్లంటే తెలుగుదేశం టీఆర్ఎస్ కలవలేదా? ఇద్దరు కొట్లాడుకున్నారు, కలిసినాక శాశ్వత శత్రువులు అప్పుడు అందరు ఉన్నారు, కమ్యూనిస్ట్ మిత్రులు కమ్యూనిస్ట్ అందరు కలిసినారు. ఇప్పుడు కమ్యూనిస్ట్ ఉన్నారు, కాంగ్రెస్ కలిసినారు. వాళ్ళ సిద్ధాంతాలు కలుస్తాయా? yeah, కలవే కదా, అవును. మరి కలిసినారు కదా మన. అందుకని ఇవన్నీ గెలవడానికి కావాల్సిన పాచికలు లాస్ట్లో వేస్తారు. సో ఏదేమైనా కానీ తెలంగాణ రావడం మీరు తొలి దశలో ఉన్నారు, మలి దశలో ఉన్నారు. సో అంటే మీరు ఈ తెలంగాణను ఏ విధంగా చూడాలనుకున్నారు, ఇప్పుడు ఏ విధంగా చూస్తున్నారు? తెలంగాణ ఒక రిచ్ స్టేట్. తెలంగాణ రిసోర్సెస్ ఆర్ ఎక్కువ ఉన్నాయి. తెలంగాణ సంపన్నంగా ఎంతైతే ఉండాలో అంత సంపన్నంగా లేదు. ఎందుకంటే తీసుకున్న నిర్ణయాలు కొన్ని కరెక్ట్గా లేవు. ఎవరైనా కానీ Yeah. అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఇంకొకటి కానీ ఒకటి పాలించే వాళ్ళకి ఎప్పుడు కూడా ఇప్పుడు మనం బడ్జెట్ తయారు చేస్తాము, లేకుంటే మనకు కొంత ఆదాయం వస్తుంది. ఎవరికి ఖర్చు పెడతాం సార్? అంతా ప్రజలకు ప్రజల్లో కూడా అట్టడిగిన వారికే ఖర్చు పెడతాం మనం, లేకుంటే కానీ డెవలప్మెంట్ ఖర్చు పెడతాం. కానీ అయినా కానీ వస్తలేదంటే Yeah. సంథింగ్ గోయింగ్ రాంగ్. మనం తీసుకునే నిర్ణయాల్లో పారదర్శకత ఉండకపోవడమో, లేకుంటే తీసుకునే నిర్ణయాల్లో పట్టుదల. ఇప్పుడు నేను ఉన్నాను చెప్తున్నాను, నేను గొప్ప అని చెప్తున్నాను. yes, నా దగ్గర వచ్చిన ప్రతి రూపాయి నేను గుడిసెలో స్పెండ్ చేసినాను. నేను చైర్మన్ అయ్యా దిగిపోయే నాటికి మీరు ఏ స్లమ్ ఏరియాలో కూడా మీకు రోడ్డు, డ్రైను, వాటర్ సప్లై, స్ట్రీట్ లైట్ చూపండి ఇప్పటి వరకు. నేను దిగినంచి ఇప్పటి వరకు కూడా అందులో ఒక్క చేతి పెట్టి ₹1 ఖర్చు పెట్టలేదు. నేను పెద్ద పెద్ద రోడ్లు చేయలేదు, పెద్ద పెద్ద అందంగా కనబడి చేయలేదు. కాకుండా ఒక పెద్ద ఆఫీస్ కట్టాలనుకోండి, చిన్న మార్కెట్, ఇంకో మార్కెట్ కట్టాలనుకోండి, ఆ పీరియడ్ అయిపోయింది. అయితే నేను చెప్తున్నాను ఏంటంటే తీసుకొచ్చే ప్రతి రూపాయి ఇది నా రూపాయి, నా ఇంటికి నేను ఎట్లా ఖర్చు పెట్టుకుంటానో ప్రజల ధనాన్ని కూడా అంతే ఇంపార్టెంట్గా ప్రజల కోసం అందియాలన్న కోరిక ఉండాలి. సో మీరు 2 దఫాలు అధికారంలో ఉన్నారు కదా, అసలు మనము బడ్జెట్ విషయంలో ఒక 2 నిమిషాలు ప్రజలకు అవసరం ఇది. బడ్జెట్ ప్రతి సంవత్సరం పెడతారు కదా సార్, పెట్టిన బడ్జెట్ను ఎందుకు కింది స్థాయి దాకా పోవట్లేదు? అదొక అంచనా మాత్రమే. ఆ అంచనాను ప్రజలకు ఎందుకు ఏదో వాళ్ళ దగ్గర ఏదో డబ్బులు ఉన్నట్టుగా, మేము ఆల్రెడీ మీకు కేటాయిస్తున్నట్టుగా వచ్చే రాబడిని కూడా ఈ విధంగా ఎందుకు డైల్యూట్ చేస్తుంటారు మీరు చెప్పండి. యూఆర్ డిజానెస్ట్. ఒక పొలిటీషియన్ అనకు నువ్వు ఐఏఎస్ ఆఫీసర్లను తీసుకో, ఎవరైనా తీసుకోండి, నేనెవరో న్యాయమూర్తి ఇంటర్ నోట్ల కట్టలు కన్నా ఉండేవాడు. అవును చెప్తున్నా, చిత్రం యూ గో టు ఎనీ ఫీల్డ్, దెర్ ఈస్ డిజానెస్ట్, దెర్ ఈస్ కరప్షన్. ఈ చిడపురు అనేది పోతే తప్ప డెవలప్మెంట్ కాదు. ఇప్పుడు నేనున్నా అనుకోండి, సపోజ్ నీకు నేను 2 lakhs ఇస్తున్నా, లేదు 5 lakhs ఇస్తున్నా, రోడ్ వేయాలి మా కార్పొరేటర్, వాళ్ళకి ఒకటే చెప్తుంటావు, నువ్వు ఖర్చు పెట్టే ఈ 10 లక్షలు తోటి ఎంతమందికి బెనిఫిట్ వస్తున్నది. సపోజ్ ఒక రోడ్ వేసినాం అనుకో 100 మందికి బెనిఫిట్ వస్తున్నది, ఇంకో రోడ్ వేసినాం అనుకో 400 మందికి బెనిఫిట్ వస్తున్నది. యూ డూ దట్ ఫస్ట్. అదే ప్రిన్సిపల్ ఫాలో అయినా దాంతో అటు ఫిరారు కానీ ప్రతిదీ ఎక్కడెక్కడైతే ఎక్కువ మందికి బెనిఫిట్ అవుతుంది, ఎక్కడైతే స్లమ్లనే బెనిఫిట్ అవుతుంది. సార్ ఇంకోటి సార్, ఇక్కడ ఎప్పుడు కానీ బడ్జెట్ సెషన్లో వాదోపవాలు రకరకాలు ఉంటాయి. ఎవరు అంటే అపోజిషన్ బడ్జెట్ అన్నది ఓ లెక్క అంతే, మనకి ఇంత రాబడి గింత ఖర్చు పెడతాం, గిట్ల ఖర్చు పెడతాం అని చెప్తాడు అంతే. అన్ని బడ్జెట్లు కరెక్టే. కాకుండా పెట్టిన తెల్లారి నుంచి ఆపోజిషన్ వాళ్ళు తిడతారు ఎవరైనా కానీ. టీఆర్ఎస్ బడ్జెట్ పెడతారు, కాంగ్రెస్ వాళ్ళు తిడతారు, కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ పెడతారు. బడ్జెట్ సార్ కానీ ఇంకొకటి ఏంటంటే మేము కేటాయించింది ఇంత అమౌంట్, వచ్చేది ఇంత, వచ్చేది మాత్రమే, వచ్చింది కాదు ఇక్కడ, వచ్చేది ఇంత, రాబోయేది రాబోయేది ఇంత, మేము ఖర్చు పెట్టేది ఇంత, అంతే బడ్జెట్, అంతే కదా. సో మరి ఎందుకు ప్రతిసారి కూడా ఇంకోటి అలొకేషన్ కూడా కొంత అవుతుంది. అలొకేషన్ అయ్యేటువంటి ప్రతి రూపాయికి లెక్కేందుకు లేదు. కొంత అంటే కొన్ని కార్పొరేషన్ ద్వారా కావచ్చు, లేకపోతే కొంత ఒక సంస్థకు కేటాయించినటువంటి డబ్బులు ఆల్రెడీ అలొకేషన్ అయినాయి కూడా అవి వినియోగంలో లేకపోయినాయి, మళ్ళీ రిటర్న్ కూడా వచ్చినాయి. కానీ వాటిని ఎందుకు ఉపయోగించలేకపోయారు? ఇక్కడ ఎందుకు స్పష్టంగా ప్రభుత్వం సమాధానం లేదనుకోవచ్చు. లేదు ఇక్కడ ఎందుకనంటే ఇంప్లిమెంటేషన్ మెకానిజం ఇది లేదు. ఇంప్లిమెంటేషన్ మెకానిజంలో ఆ డబ్బును ఖర్చు పెట్టే సామర్థ్యం లేదనుకో అవి ఖర్చు కావు, అట్లా ఉంటాయి, మురిగిపోతాయి. ఖర్చులు ఎందుకు ఉంటాయి? ఆ డబ్బు ఇంకో దగ్గరికి పోతాయి. ఒక దగ్గర ఖర్చు పెట్టే సామర్థ్యం ఎక్కువ ఉందనుకో, ఆ సామర్థ్యానికి 2 ఉంటాయి. సో నేను ఎందుకంటే ఈ ప్రశ్న ఇక్కడ చాలా కీలకం సార్. ప్రతిసారి కూడా బడుగు బలహీన వర్గాలకు మేము ఇంత ఖర్చు పెట్టబోతున్నాము, ప్రతి వారికి ఉపాధి మేము మీకు తప్పకుండా ఉపాధి వస్తుంది, మీరు అప్లై చేసుకోమంటారు. కానీ ఆ బడ్జెట్ ఆ ప్రభుత్వం ఒకటి నేను చాలా హానెస్ట్గా చెప్తున్నా, ప్రతి ఒళ్ళు ప్రభుత్వం ఉద్యోగం కావాలని పరిగెత్తడం కరెక్ట్గా నేను అదనట్లేదు సార్. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ప్రతిసారి అది కార్పొరేషన్ బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఆ కార్పొరేషన్కు కేటాయించిన డబ్బులు
మొత్తము అట్లీస్ట్ కనీసానికి కేట అల్లకేషన్ చేసినవి కూడా ఓడుస్తలేవు, దానిపైన ఎందుకు ప్రభుత్వం చర్య తీసుకోవట్లేదు? ప్రభుత్వమే చేస్తుంది కదా, ప్రభుత్వం ఎట్లా చర్య తీసుకుంటుంది? అక్కడ ఉన్నటువంటి కాకపోవడానికి ప్రభుత్వమే కారణం. ఎట్లా కారణం అంటే ఇప్పుడు నీకు ఎలకేషన్ చేసినది, కానీ వాళ్ళకు అల్లకేషన్ చేసింది ఆల్రెడీ. అక్కడ ఒక పెద్ద ప్రాజెక్ట్ కట్టాలి చెప్తున్నా, మూసీ నది తీసుకోండి సార్. అవును. అప్పుడు కూడా 100 కోట్లు పెట్టి మూసీ నది, అరే మూసీ నదిలా నువ్వు ఎంత ఈజీగా నీకు పొల్యూషన్ పోవాలనో చేయొచ్చు అంతే. నువ్వు 50 కోట్లు పెడితే కూడా నీకు పొల్యూషన్ లేకుండా అవుతుంది. దానికి సుందరం ఎందుకు? ముందు ఇక్కడ గతి లేదురా పోయి అంటే సుందరం ఎందుకు చెప్పు? చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయి, ఏం బెనిఫిట్ కదా సార్? అదే ఇట్స్ టోటలీ నెగ్లెక్టెడ్. నేను ఒక 30 ఏళ్ళ కిందట ఒక జనరల్ మేనేజర్ ఆఫీస్ ఉండే కలకళ్ళు ఆడేది, అది జనరల్ మేనేజర్ ఆఫీసర్ అడ్రస్సే లేదు. ఇప్పుడు ఆడు ఉన్నవాడు ఏం పని ఉండేది అక్కడ? టోటలీ స్మాల్ ఇండస్ట్రీ నెగ్లెక్టెడ్ కంప్లీట్గా. అంతే. అగ్రికల్చర్ అంటారు, అగ్రికల్చర్లో ఓట్లు ఎక్కువ ఉంటాయి. చెప్తున్నా ఎవరైనా వీళ్ళైనా వాళ్ళైనా, అవును. ఇంకొకటి రేపు నేను నాలాంటి వాడు ఏమన్నా మళ్ళీ ముఖ్యమంత్రి అయినా, ముఖ్యమంత్రి కావాలంటే చేసే పద్ధతులు కావచ్చు. ఓట్ క్యాచింగ్ అంతే. ఇక మనీ స్పెండ్ ఫర్ ఓట్ క్యాచింగ్ ఒకటి, మనీ స్పెండ్ ఫర్ ఫేమ్. దీని రెండింటి తప్ప దేని ఖర్చు పెట్టరు. ఇంకొకటి కట్టుకుంటే మనీ స్పెండ్ ఫర్ అర్నింగ్. ప్రభుత్వ ఖజానాకు వచ్చే డబ్బు అంతా మూడింటి మీద ఖర్చు అవుతుంది అంతే. ఒకటి, ఈ ఖర్చు పెట్టే దాంట్లో నాకెంత లాభం వస్తుంది, నెంబర్ 1. ఈ ఖర్చు పెట్టే దాంట్లో నాకెంత పేరు వస్తుంది, 2. నెంబర్ 3, ఈ ఖర్చు పెట్టే దాంట్లో నాకు ఎన్ని నోట్లు వస్తాయి. అంతే. ఇక దీనికి తప్ప దేనికి ఖర్చు కాదు సార్. ఓ రాజు ప్లానింగ్, ఓ రాజు డెవలప్మెంట్ అని చూడవలసిన అన్ని గంగలో పోతాయి, అదేముండదు. ఇప్పుడు నేను చైర్మన్ అయినప్పుడు నేను మళ్ళీ చైర్మన్ అవుతా, నేను రాజకీయాల్లో ఉంటాను అనుకోలే. అందుకని నా తరహా స్పెండింగ్ వేరే ఉన్నది కనుక నా మెథడ్నే ఖర్చు పెట్టాను. నేను నెక్స్ట్ డే అనుకోలే, తెల్లారి అయిపోయింది నా పాలిటిక్స్ అనుకోండి. ఎందుకంటే అన్ని రిజర్వేషనే అనుకోకుండా మళ్ళీ ఇక్కడ జనరల్ అయింది కనుక నేను మళ్ళీ పోటీ చేసినాను. ప్రజలు అట్లా పనిచేసినాను కదా, ప్రజలు నన్ను మళ్ళీ ఇండిపెండెంట్గా అనుకున్నారు. అంతే కదా. ఆ తర్వాత అంత ఎఫెక్ట్గా నేను మున్సిపల్ ఏరియాలు చేయలేకపోయినా, కారణాలు ఏవైనా కానీ అంత ఎఫెక్ట్ చేయలేకపోవడానికి కారణాలు ఉండదు. నా ఇన్ఎఫిషియన్సీ కాదు, ఐఎమ్ డెఫినెట్లీ ఎఫిషియెంట్. అయితే ఒక నాయకుడు ఎన్నికైనవాడు, నేను నా ప్రజలకు ఏం చేస్తున్నాను, నా ప్రజలకు నేను ఎంత డబ్బు ఎక్కడెక్కడి నుంచి తేయగలుగుతాను, ఆ డబ్బును ఎంత ఎఫిషియెంట్గా ఖర్చు పెట్టగలుగుతాను అంటే ఈ 3 చేసినాను అనుకోండి సార్, డెఫినెట్గా ఇండియా బాగుపడుతుంది. అంటే వారికి ఒక సుదీర్ఘ ప్లాన్ లేదు, ఎవరైనా కానీ కృష్ణ గారు మీరు ఎన్నికైతారు, మీకు ఎన్ని రకాల నుంచి డబ్బులు దేవస్తుంది, నో పర్సనల్ ఇంట్రెస్ట్. ఓకే, యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఎన్టీపీసీ ఎంత లాగానో లాగిన, సింగరేణి ఎంత లాగానో లాగిన, గవర్నమెంట్ నుంచి ఎంత లాగానో లాగిన, అదే పని నా పని. ఎంత లాగాలి, దాన్ని ఎంత ఎఫిషియెంట్ ఖర్చు పెట్టాలి, పబ్లిక్ విల్ బి హ్యాపీ. అంతే. అది చేయకుండా నువ్వు ఎందుకు సార్ లీడర్ అయ్యి? నేను ఎంత సంపాదించుకోవాలని చూడలేదు కదా నేను. ఇవాళ నాయకుడైతే ఏంటంటే నేను డబ్బు ఖర్చు పెట్టినా నా డబ్బు రికవర్ కావాలి, ఫస్ట్ హెడ్ ఎక్, అప్పులు సప్పులు చేసి ఖర్చు పెడతారు. సో మీ మీద ఏమన్నా ఆరోపణలు కూడా వచ్చినాయా? నా దగ్గర ఆపోజిషన్ పార్టీ ఆపోజిషన్ కూడా ఆరోపణ, ఆపోజిషన్ వాళ్ళు కూడా నన్ను అసహించుకునే వాళ్ళు కూడా నా మీద బాగా శత్రుత్వం కూడా మళ్ళీ ఏ మాట కామెంట్ అన్నాయా, సోమవారం సత్యన మాత్రం హానెస్ట్ అంటారు. పొలిటికల్ తిట్టినా కానీ అంతేనా? హార్డెస్ట్ హార్డ్ వర్కింగ్. లేకుంటే చంద్రబాబు నాకు ఏముంది సార్, వై లైక్ మీ సో మచ్, కేసీఆర్ ఎందుకు లైక్ చేసినాడు నన్ను, రాజశేఖర రెడ్డి ఎందుకు లైక్ చేసినాడు, రాజశేఖర్ గారు ఎందుకు లైక్ చేసినారు, బికాజ్ ఐ ఓన్లీ హానెస్ట్లీ వర్క్ అండ్ వర్క్ హార్డ్. సో మీరు టాప్ ముఖ్యమంత్రులతోనే మీకు అటాచ్మెంట్ ఉంది కదా, ఈ ఓవరాల్గా ఈ అంటే ఎంతమంది ముఖ్యమంత్రులు మీకు తెలుసు, అందులో బెస్ట్ ఎవరు? రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు సార్. ఆయన దగ్గర చేసే ప్రతి నాయకుడు కూడా హ్యాపీగా ఉంటాడు, కాన్ఫిడెన్స్. నాకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, అది ఆయన గొప్పతనం. సో డెవలప్మెంట్ కూడా కొంత చేసే ఆలోచన. చంద్రబాబు నాయుడుకి వచ్చేసరికి బిగ్ అడ్మినిస్ట్రేటర్, ఆయన 100% పర్ఫెక్ట్గా వర్క్ చేస్తారు. సరే ఆయనను కూడా చంద్రబాబు నాయుడు ఉన్నాడు కదా, ఆయన నమ్మకం మీద ఉండదు, ఎందుకంటే ఆయన అందరినీ సమానంగానే చూస్తాడు, ఎప్పుడు ఏం చేస్తాడని తెలియదు. కానీ బట్ ఈజ్ రియల్లీ వండర్ఫుల్ అడ్మినిస్ట్రేటర్, విజనరీ, కానీ బాగా విజనరీ. అసలు 24 గంటలు ఎట్లా డెవలప్మెంట్ చేయాలన్న ప్లానింగ్గా ఉంటాడు. డెఫినెట్లీ బెస్ట్. కేసీఆర్ బాగా పాపులర్ అయ్యి తెలంగాణని బాగా చేసినారు, కొంతవరకు డెవలప్మెంట్ చేయడానికి. కాక ఒక 2 యాంగిల్స్లో నేను ఆయన అంటే నాకు గౌరవం. కానీ ఇప్పుడు నేను చెప్పిన 3 ఇట్లలో పోయింది. విజనరీ ఇప్పుడైనా అదే జరుగుతుంది ఇప్పుడు కూడా. బట్ కేసీఆర్ వెరీ హార్డ్ వర్కర్. ఆయనకున్న విజన్, ఇది చేస్తే ఏమవుతుంది, ఇది చేస్తే ఏమవుతుంది అని ఎవరైతే విజనరీ ఉన్నారో ఆయన మించిన లేడు కేసీఆర్. దెబ్బతిన్నాడు ఇప్పుడు, కానీ నేను ఈ స్టెప్ వేస్తే ఏమవుతుంది, ఈ స్టెప్ వేస్తే ఏమవుతుంది అని ఆయన ఫోర్కాస్ట్ చేసినట్టు ఎవరు చేయలేరు. అంత విజనరీ ఉంటుంది అందరూ. సార్ ఒకసారి ముఖ్యమంత్రి హరీష్ రావుతో మీకు ఏమన్నా అటాచ్మెంట్? హరీష్ రావును నేను నన్ను అడిగితే పర్సనల్గా ఈజ్ ద బెస్ట్ లీడర్. కేటీఆర్ కూడా మంచోడే, బట్ హరీష్ రావు
మచ్ బెటర్ లీడర్. మచ్ బెటర్. ఇట్స్ నాట్, నేను ఓవరాల్గా చాలా మంది లీడర్తో తిరిగినా కదా, ఓకే ఓకే అదే. బట్ ఆయన దగ్గర చాలా లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి ఓకే. హరీష్ రావు గారి దగ్గర. ఇప్పుడు ఒక లీడర్ ఎట్లా ఉండాలి అంటే మాకుంటుంది. ఆయన అప్రోచబుల్ ఉండాలి, ఆయన ఓపిక వినగలగాలి, డెసిషన్ విచారించి తీసుకోవాలి, ఇట్లా కొన్ని కొన్ని ఉంటాయి. అప్పటికప్పుడే ఆయన వాళ్ళందరినీ క్యారీ చేయాలి. అచ్చా. నువ్వు హరీష్ రావు ఇస్ ద అన్నిటికీ సూట్ అవుతాడు. సో రోషా గారితో నేను అట్లంటే రోషా ఇస్ బిగ్ ఎకనామిస్ట్. ఆయన రూపాయి ఖర్చు పెట్టాలంటే అంత ఈజీ ఖర్చు పెట్టాడు. రూపాయి కూడా రూపాయి సంపాదించడం తెలుసు కానీ రూపాయి ఖర్చు పెట్టడం తెలియదు ఆయనకి. ఆయన ఒక్కసారి కొద్ది రోజులు చేసి ఎంత స్టేట్ ఎకానమీ ఎంత ఇంప్రూవ్ చేసాడు సార్ ఆయన. అవును, ఆయన గ్రేట్ లీడర్. అంత ఈజీగా తీయరాదు, కాకుంటే కామ్గా ఉంటాడు. ఈజ్ అ గ్రేట్ లీడర్. పివి నరసింహరావు చూడు సార్, ఒకసారి సీఎం చేసినాడు, మన ఎకానమీ ఎంత మార్చినాడు ఆయన. ఇదర్ ఆల్ స్టాల్వర్డ్స్ సార్. ఇప్పుడు వీళ్ళంతా కేసీఆర్ కానీ ఇంకోరు కానీ ఇదర్ ఆల్ స్టాల్వర్డ్స్. అవకాశం వచ్చింది చేసినారు అంతే. అవకాశం వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకున్న వాళ్ళు బాగుంటారు సార్, ప్రూవ్ చేసుకుని పోతారు. ఇంకొకటి సార్, మీ మీద వ్యతిరేకత అయితే ఒకటి ఉంది, జీతాలు లేకపోతే చచ్చిపోతారా అని ఒక స్టేట్మెంట్. అసలు ఇది చాలా అంటే మీ ఉద్దేశం వేరా, లేకపోతే ఇది మాత్రం మీకు బెడ్స్ కొట్టినట్టు అనుకోవచ్చు సార్? కంపెనీ ఇంట్రెస్ట్ ఇస్ ఫస్ట్. నాకు దేశం ఇంట్రెస్ట్ ఫస్ట్ అన్నట్టు. ఓకే. ఒక ఇన్స్టిట్యూషన్ కంపెనీ ఇంట్రెస్ట్ ఫస్ట్. ఓకే. ఆడెవరు ఒకసారి అంటుంటే బై ఛాన్స్ అన్నాను, అది ఏంటో బై జీతం లేకుండా చచ్చిపోతావా? నిజంగా కూడా చచ్చిపోతావా చెప్పండి సార్. మీ ఉద్దేశం కరెక్ట్ కావచ్చు, కానీ అవతల వాళ్ళు క్యాప్చర్ చేసుకున్న వేరే కదా. క్యాప్చర్ చేసుకోలేదు వాళ్ళు. ఒకసారి వాళ్ళు ఒక అధికారిని తప్పు చేసినారు అక్కడ ఉన్న యూనియన్ నాయకులు. ఒక లేడీ ఫైనాన్స్ మినిస్టర్ను, అంటే ఫైనాన్స్ మేనేజర్ను, ఆమె వెళ్ళిపోయిన తర్వాత, చూడు ఒక మనిషి చనిపోయిన తర్వాత మనం గౌరవించుకుంటాం సార్, గొప్పలే, అది నేచర్. వాడు ఎంత తప్పులు చేసినా వాడి గ్రేట్ మ్యాన్ అంటాం. అంతే అంతే. ఒక ఫైనాన్స్ మేనేజర్ మా దగ్గర ఆమె పాపం రిలీవ్ అయిపోయిన తర్వాత ఆమెను కొంచెం చాలా గలీజ్గా మాట్లాడితే వార్నింగ్ ఇచ్చారు, పిచ్చి పిచ్చి చేశారంటే బరిగా ఉండదు. ఐఎమ్ ఆన్సరబుల్ టు ఆఫీసర్స్ ఆల్సో. నేను అంత పని తీసుకున్నానంటే ఎంత వర్కర్లకు నేను ఆన్సరబుల్, అంత ఆఫీసర్లు కూడా వర్క్ చేసిన. అయితే ఇది ఎప్పుడో జరిగిన విషయం, ఎప్పుడో జరిగింది. అది పేపర్ కూడా ఒక చిన్న పేపర్ ఎవరు రాసినాడు. ఈ యూనియన్ లీడర్లు ఏం చేసినారంటే నా ఎలక్షన్స్ ముందు దాన్ని తీసుకున్న బ్లాక్ బ్యాజ్. అది జరిగి 6 నెలల కిందట. ఎందుకంటే వాళ్ళ నేను గట్టిగా కోప్పడ్డాను కదా, ప్రెస్లో గట్టిగా కోప్పడ్డాను, ఇట్లా పిచ్చి పిచ్చి వేసాలి, ఐ విల్ టేక్ సీరియస్ యాక్షన్, మీరు ఇట్లా అధికారులను తీసుకుని. అట్లా లేకుంటే నేను అధికారులను ఐ కెనాట్ ప్రొటెక్ట్. ఒక అధికారి వాడు బలంగా పనిచేయాలంటే వాడిని నేను ప్రొటెక్ట్ చేయాలి. ఒక అధికారిని నువ్వు తిట్టినప్పుడు నేను ప్రొటెక్ట్ చేయకుంటే ఎట్లుంటుంది? ప్రొటెక్ట్ చేశాను, అది వీళ్ళకి నచ్చలే. ఎప్పుడో 6 నెలల కిందట ఏదో ఒక కాన్ఫరెన్స్లో ప్రెస్లో ఏ తీపక అదే అంటే మేము చచ్చిపోతామని, అది జీతం రాకుంటే ఏమైతే ఇప్పుడు నెల జీతం రాదు, నెక్స్ట్ మంత్ తీసుకుంటలేమా? ఓ 15 రోజులు లేట్ తీసుకుంటా. 1వ తారీఖు దాటింది, 5వ తారీఖు దాటింది, 5వ తారీఖు దాటితే ఏమైతే జీతాలు ఎప్పుడో ఒకసారి దాటుతాయి. దాన్ని ఏం చేసినంటే వాళ్ళ పార్టీ పనికి ఎంప్లాయ్ చేసుకున్నారు. సో దీన్ని బట్టి చూస్తే సిస్టమ్ లాగా పనిచేయకపోవడం వల్లనే ఇదంతా ఇలాంటి. సార్ మీ అనుభవంలో చెప్పండి, ఒక దేశం అభివృద్ధి చెందడానికి ఎంతకాలం పడుతుంది సార్? మంచి వాళ్ళు ఉంటే 20-30 సంవత్సరాలు సరిపోతుంది. సో మరి మన దగ్గర మంచి వాళ్ళు లేరని అనుకోవచ్చు కదా. అవును, మరి 75 years 8 years అవుతుంది ఇప్పుడు నియర్లీ. అవును, ఇంకా అక్కడ 20-25 సంవత్సరాలు పర్ఫెక్ట్గా నడిస్తే అయిపోతుంది. అని అక్కడ మంచి ఉంటే కింద కూడా ఉండాలి కదా, డిజానెస్టీ కదంతా. ఇప్పుడు కాదు ఇది, ఏ మతం కూడా ఆనెస్టీ ఉండాలని చెప్పట్లేదు. మతంతో కాదు ఇక్కడ, అంతే కదా సార్. ఇప్పుడు వ్యక్తులు కూడా ఏదో ఒక మతానికి ఇంటర్లింక్ అయ్యి ఉన్నారు కదా. ప్రతి ఒక్క వ్యక్తి కూడా చెప్తాను సార్, మతానికి డెవలప్మెంట్కి సంబంధం లేదు. మతం కేవలం గెలవడానికి ఎవరిది వాళ్ళు ఉపయోగించుకుంటారు, మతంతో సంబంధం లేదు. నేనేమంటున్నా అంటే ప్రతి మతం కూడా మంచినే బోధిస్తాయి. అయ్యా నువ్వు ఇట్టు నువ్వు అని అంటారు, కానీ అధికారం వచ్చేంత వరకు అన్నీ ఉంటాయి. అధికారం వచ్చిన తర్వాత ఒకటి చెప్తారు సార్, మతము ఒక మనిషిని పాలిష్డ్గా తయారు చేస్తుంది. అంటే ఆయన ఇంటర్నల్ థింగ్స్ను కొంచెం రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యేటట్టుగా ఫాలో అవుతుంది ఎవరైనా కానీ. వాళ్ళ పద్ధతి మత గ్రంథాలకు పోయి తప్పులు నేను లెక్కబట్టి తలుచుకుంటాను, మీరు కూడా అందుకు పోకండి. అయితే ఏ మత గ్రంథంలో మంచి ఉంటాయి, కొన్ని పనికిరాని ఉంటే ఉండొచ్చు ఎక్కడన్నా. సో ఆ మంచిని ఎందుకు అందరికీ ప్రదర్శించలేకపోతున్నారు, చేయలేకపోతారు అన్నది మనిషి స్వభావం. మనిషి ఎటువంటి ఎన్విరాన్మెంట్లో పెరుగుతాడో అటువంటి స్వభావం, ఆ స్వభావంతో పోతుంది. ఇప్పుడు సపోజ్ ఒక్కరు మంచి చేయాలంటే కాదు, నేను ఒక చైర్మన్ ఉన్నాను, నాది లిమిటెడ్ కనుక నేను కింది వరకు కూడా ఇంప్లిమెంటేషన్ నేను ఇన్వాల్వ్ కానీ చేయగలిగిన. నేను ఓ కలెక్టర్ అనుకో 100% హానెస్ట్ అనుకో, ఎంతవరకు చేయగలుగుతారు? చాలా చేయగలుగుతాడు. ఉన్నారా? చాలా చేయవచ్చు. ఒక జడ్జి హానెస్ట్గా ఉన్నాడు అనుకో, ఆయన ఈ కేసులను ఉట్టిగా పెండింగ్లు కాకుండా బాగా యాక్టివ్గా కేసులు డిస్పోజ్ చేసిన అనుకో, ఇన్ని పైలప్ అవుతాయా? కావు.
ఇన్ని రాంగ్ డెసిషన్స్ వస్తాయి. Yes. పోలీస్ ఉంది, వాటి నిజంగానే హానెస్ట్ అని సరే ఈ దేశం ఎప్పుడు అభివృద్ధి చెందిన దేశం అయ్యే అవకాశం ఉంటుంది మనం ఇప్పుడు చూస్తామా? పోతున్నది. వీఆర్ గోయింగ్ మనం చూస్తామా? వీఆర్ గోయింగ్ టువర్డ్స్ దట్. చూడం కదా. చూడగలుగుతాం. నౌ వీఆర్ గోయింగ్. వీ ఆల్రెడీ కమ్ టు థర్డ్ ప్లేస్. ఎక్కడో 15 స్థానంలోనే ఇప్పుడు మనం వితిన్ 5 వచ్చినా ఇప్పుడు వితిన్ 3కి వచ్చేసాం. అవినీతి పరుల్లో కూడా మొత్తం మీద ఎక్కడ చాలా ముందే ఉన్నాం మొత్తం మీద టోటల్ రేషియో చూసుకుంటే. ఉండొచ్చు. అవినీతి పరులు ఏంది ఎక్కడ చెప్పు. రోజు చూస్తున్నాం మనం కేసులలో. అదే ప్రజలు కూడా ఎంతగా దిగినంటే అరే వాడు సంపాదించుకున్నారు బై అంటాడు అంతే. ఇప్పుడు ఫలానా పార్టీ ఫలానా లీడర్ అనుకో, అరే వాడు సంపాదించుకున్నాడు కావచ్చు, మనకి దాంతో ఎందుకు బై. సో ఒక లీడర్ క్యారెక్టర్ ఉందా లేదా కానీ చూసుకున్నది అది ప్రజల్లో రానంత వరకు. అంటే రాజకీయ అవగాహన రావాల్సిన అవసరం. రాజకీయ అవగాహన రావాలి. ఓటర్ షుడ్ వాల్యూ ది ఓట్. ఆ ఓటును ఏ బిర్యానీకో ఏ 500 రూపాయలకు కాకుండా వాల్యూ ద ఓట్ అండ్ ఎనలైజ్. ఇప్పుడు నువ్వు ఏడాదికి ఒకసారి ఓటు ఇస్తావు. ఓటు వేసేటప్పుడు ఒక రోజు థింక్ చేయి, నలుగురిని కన్సల్ట్ చేయి, ఏది కరెక్ట్ అని అనుభవించి నీ మనసు ఏం చెప్తావు అనుకోటి. అందరూ 500 మంది 200 కూర్చొని మాకు పైసలు ఇస్తే మేము ఓటు ఇస్తాం అంటే ఒక క్యాండిడేట్ పోయి పైసలు ఇచ్చేస్తే వాళ్ళందరూ వచ్చి ఒకరికి ఓటు కూర్చున్నారు. అదే సోమవారం సత్యనారాయణ గారు స్టేట్ మీద పెట్టినంత కాన్సన్ట్రేట్ రామగుండం పైన పెట్టకపోవడం వల్లనే ఓడిపోయిందా? అవును, స్టేట్ మీద కాదు, ఆటోమేటిక్గా. ఇప్పుడు నీకు టీం ఉంటుంది అంటే అధికారం ఉన్నోళ్ళు, ఆ టీం నీకు కోఆపరేట్ చేయాలనుకో, యూ కెనాట్ డూ ఇట్. ఇప్పుడు సపోజ్ మేయర్ ఉన్నాడు అనుకో, నేను చెప్పింది మేయర్ వినలేదనుకో, ఆటోమేటిక్గా నేను చేయలేను. ఒక ఎంపీ ఉన్నాడు అనుకో, నాకు కోఆపరేట్ చేయాలనుకో, నేను చేయలేను. అంతే. లేదు ఒక నువ్వు చేద్దాంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు నేనున్నాను, నేను ఓడిపోయినాను. చంద్రన్నకు నేను ఎప్పుడు నాన్ కోఆపరేట్ చేయలే, ఆయన మీద ఒక కామెంట్ చేయలే, ఆయనకి ఎక్కడ అడ్డుపడలే. మరి ఎందుకు మీరు కేసీఆర్ టార్గెట్ చేశారు? ఎప్పుడు సమ్మె మీరు విరమించాలి లేదంటే ఒక చేయాలి, ప్రైవేటు వాహనాలతోనే నువ్వు ఎంతకాలం నడుపుతావు కేసీఆర్ అని మీరే అన్నారు కదా ఎప్పుడు. సో ఒక సందర్భం అంటే ఆర్టీసీ సమ్మె అప్పుడు అంటే మీరు అప్పుడు అపోజిషన్ పార్టీ సెకండ్ సమ్మె రాజకీయం కదా అది. నేను అధికారం లేను కదా అయితే అని అధికారం నుండి తప్పు చేయలేదు. నేను రాజకీయం లేనప్పుడు మాత్రం బరాబర్ తప్పు చేసినప్పుడు తప్పు అని అన్నాను. తప్పేమన్నదంటే ఓకే నేను చెప్తాను కదా, ఆర్టీసీ వాజ్ ద బెస్ట్ ఆర్గనైజేషన్. అవును, ఈవెన్ టుడే ఐ విల్ అగ్రీ. నేను ఒక పబ్లిక్ సెక్టర్లో పనిచేసినాను 25 ఏళ్ళు. నాకు పబ్లిక్ సెక్టర్ టోటల్ అవగాహన, ఎందుకంటే నేను ఎన్ని స్థానాలు చేసినా మీకు ఇప్పుడే చెప్పారు. అవును, దాంతో నాకు ఒక పబ్లిక్ సెక్టర్లో ఏ మూల ఏ కార్నర్లో ఏ పిన్లో ఏం జరుగుతుందో నాకు ఐడియా ఉంది, ఎట్లా చేయాలో కూడా ఐడియా ఉంది. ఎందుకంటే సమస్యలు వచ్చిన కొద్దీ నేనే కదా మధ్య నుండి సాల్వ్ చేయాల్సింది. వర్కర్స్కు ఆఫీసర్స్కు లేకుంటే ఆఫీసర్స్కు మేనేజ్మెంట్కి వచ్చిన ప్రతి ఇష్యూలో నేను ఇన్వాల్వ్ అయ్యింది. సో ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ రామగుండంలో ఒకటేమో ఏది దాన్ని ఏమంటారు బూడిదది ఒక మొత్తం దాని చుట్టే రాజకీయం తిరుగుతుంది. ఏం సార్ అసలు ఈ యొక్క బూడిద సమస్య ఏంది అసలు? ఎన్టీపీసీ తప్పు. ఇప్పుడు ఎన్టీపీసీ తను ఉండాల్సినట్టు ఉండకుండా తప్పులు చేస్తుంటే అవకాశం ఎవరైనా వినియోగించుకుంటారు. నేను ఉన్నప్పుడు ఎందుకు జరగలేదు, ఇప్పుడు ఎందుకు జరుగుతుంది, ఇంకొకప్పుడు ఎందుకు జరుగుతుంది అంటే ఎన్టీపీసీ తన బాధ్యత తాను నిర్వహించకుంటే ఆటోమేటిక్గా తప్పు జరుగుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రభావితం చేస్తున్నారని అనుకోవచ్చు కదా. ఎవరైనా చేస్తుంటేనే అవుతుంది కదా. ఎవరో ప్రభావితం చేసినా ఎన్టీపీసీ తన పద్ధతి మార్చుకో ఎన్టీపీసీ సైలెంట్గా ఉంటేనే అవుతుంది కదా. ఇప్పుడు ఎన్టీపీసీ ఉంది, ఇది కళ్ళు మూసుకున్నది, నాకు సంబంధం లేదు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీ ఇది ప్రజలకు ఉపాధి కల్పించేటువంటిది. సో కొన్ని కమిషన్లు రకరకాల అన్ని, ఇంకోటి జాబ్ కొరకు కూడా కమిషన్ అంటున్నారు. అంటే ఈ మధ్యలో బాగా టాక్ వస్తుంది, ఏంది అసలు ఇది? చందర్ మీద జాబులు అమ్ముకోవడాన్ని, ఈయన మీదనో ఏది? నేనున్నప్పుడు ఏమైనా కంప్లైంట్ వచ్చిందా మీకు? నేనున్నప్పుడు ఎవరు కానీ ప్రజలు ఎక్కడ కంప్లైంట్ వచ్చిందా? ఎవరైనా డబ్బులు తీసుకుని ఉద్యోగం పెడతాను అన్నాడా ఓపెన్గా? ఎక్కడ కాలే. సో మరి ఏంటి ఇప్పుడు ఉన్నటువంటి వారికి మీరేం సూచన చేయబోతున్నారు? ఇప్పుడు ఒకరికి ప్రజలు అధికారం ఇచ్చినారు, ఆయన ఓన్ మెథడ్లో ఆయన నడుపుకుంటాడు. దాంట్లో నేను సూచనలు ఇచ్చుడు, నేను అడ్వైజ్ చేస్తే వాళ్ళు మారుతారనో, లేకుంటే నేను సూచనలు ఇస్తే వాళ్ళ పద్ధతులు మారుతానో కాదు. సో యువత రాజకీయాల్లోకి రావాలంటున్నారు కానీ అవకాశం అయితే ఇవ్వరు. ఏంటి సార్ ఇది? రాజకీయాలు ఎవరు పిలిచి పందిరేయరు. నేను ఒకసారి ఒక ముఖ్యమంత్రి అని కార్యక్రమం అన్నాడు, నేను ఎక్కే లోపల నేను దూరినాను కార్లోకి. దూరిన తర్వాత నేను ఆ ముఖ్యమంత్రికి చూసినాను, సార్ ఎట్లా అంటే, చూడు సత్యనారాయణ, రాజకీయాలు ఎవరు నీకు సీట్లు ఇవ్వరు, నువ్వే తీసుకోవాలన్నాడు. ఆయన ఆఫర్ ఇచ్చారు మీకు, కారు ఎక్కువ అన్నారు. ఆయన అప్పుడే పరిచయమే నాకు. ఎందుకో నేను చేసిన ఒక ఆయన ప్రజెంటేషన్ బాగా నచ్చి నువ్వు నాతో కార్లో రా అన్నాడు. సరే నేను కార్లో కంటే నాకంటే కొంచెం సీనియర్లు ఉంటారు కదా, టపటపా కూర్చున్నారు. కూర్చుంటే ఆయన దిక్కు చూసిన ఏం చేయాలని, ఇక్కడ కూడా నన్ను జరిపి లోపలికి పోయి కూర్చున్నారు. ఏం చేయాలని చూస్తే ఆయన ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, సత్యనారాయణ రాజకీయాలు ఎవరు సీట్లు ఇయ్యరా తీసుకోవాలన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి మీద కూర్చుని నేను డోర్ వేసుకున్నాను. ఏం చేయాలి మరి? సో మొత్తం మాత్రం అందులోనే ప్రయాణం చేశారు కానీ మీకు సీట్లు ఎక్కడ చేశారు? కానీ నాకు చాలా ఇబ్బందిగా ఒకరి మీద కూర్చోవాల్సి వచ్చింది. నాకు రాజకీయాలు కూడా అంతే, ఎవరు ఇవ్వరు అవకాశం. నేను ఉన్నప్పుడు చాలా మంది యూత్కి అవకాశం ఇచ్చిన, చాలా మందికి పదవులు ఇచ్చిన. బట్ యూ షుడ్ డెవలప్.
ఇప్పుడు నాకు కూడా అవకాశం ఇస్తే నేను డెవలప్ అయినా, అట్లా నేను చాలా మందికి అవకాశం ఇచ్చిన. సో మరి చాలా మంది వారసులను ప్రమోట్ చేస్తారు కదా, మరి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు అసలు? అది నా స్వభావం, అందుకే అంటున్నా. ఇట్స్ క్వశ్చన్. మీలాగా మీ అబ్బాయి కూడా అది మళ్ళీ మీలాగా రావాలంటే చాలా టైం పట్టే అవకాశం ఉంది కదా. రాజకీయం అనేది అవకాశం అంతే, దాన్ని సద్వినియోగం చేసుకుంటారు. కొందరు డబ్బుండి దాన్ని బాగా చేయగలుగుతారు, కొందరు డబ్బు లేకుండా చేయలేరు. స్వభావాన్ని బట్టి మారుతుంది. రామగుండంలో ఇప్పటికిప్పుడు ఏ సమస్యలు మీరు చెప్పగలుగుతారు సార్? ఆల్మోస్ట్ అన్ని సమస్యలు తీరినట్టేనా? జీవన విధానం సమస్యలు ఎక్కడ తిరగవు. ప్రజల జీవన విధానంలో మెరుగైందనుకోవచ్చా? ఉన్న సమస్యలు క్రియేట్ కూడా అవుతుంటాయి, కొన్ని సమస్యలు పట్టించుకోకుండా పోతాయి. ప్రజల జీవన ఆర్థిక విధానం ఏ విధంగా ఉందా అనుకోవచ్చు ఇక్కడ? ఇబ్బందిగానే ఉంది కొంచెం, హ్యాపీగా లేరు. సరే నేనున్నప్పుడు అంతా హ్యాపీగా ఉన్నారంటే నేను 100% చెప్పలేను, బట్ ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. నేను వీలైనంత వరకు హ్యాపీగా. ఇప్పుడు నేను 100% దేవుడు కూడా హ్యాపీగా ఉంచలేరండి. రాజకీయ వ్యూహాలు ఎలా ఉంటాయి అనుకోవచ్చు అంతా రాబోయే రోజుల్లోనా చెప్పలేం సార్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంటుందా పోతుందా అంటే చెప్పలేము. సో రామగుండం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది కనుక టీఆర్ఎస్ బాగా క్రిటిసైజ్ చేసి కనుక రేపు టీఆర్ఎస్ వస్తుందని కూడా చెప్పలేము మనం. అనుకోకుండా బీజేపీ వచ్చినా రావచ్చు, చెప్పలేము. అంటే ఇంకోటి సార్, ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఏ పార్టీ ఉన్నా పర్లేదు కానీ, అంటే పార్టీకి అతీతంగా రామగుండం ప్రజల్లో విలక్షణమైన తీర్పిస్తారు కదా సార్ ఇక్కడ. ఇచ్చారు ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ నాకు కూడా అట్లనే ఇచ్చారు. నేను పరిచయం లేదు, ముక్కుముఖం తెలియదు ఎవరికి. నేను ఓన్లీ ఫెర్టిలైజర్లో జాబ్ చేసుకుంటాను, ఏదో ఇక్కడ గౌతమ్ నగర్ కాలనీ అవి పెట్టాను, పేరు ఉంది కొంచెం బాగా పనిచేస్తాడని. దాదాపు ఇండిపెండెంట్ వారికి ఎక్కువ ప్రోత్సాహము, 1-2 దఫాల ఓడిపోయిన వాళ్ళకు సానుభూతి కూడా ఉంటుంది అన్నట్టుగా విన్నాం. ఇక్కడ సానుభూతి ఒకటి ఉంటుంది బాగా, అరే పాపం అని ఉంటుంది. తిన్నాడు పాపం నేను ఇప్పుడు ఇచ్చే దాంట్లో. అది మాకు మాల మల్లేశం నుంచి స్టార్ట్ అయింది సానుభూతి అనేది. కొందరు వర్తను చూసిస్తారు, ఒకసారి సానుభూతిని చూసిస్తారు, ఒకసారి డబ్బులను చూసిస్తారు. సోమవారం సత్యనారాయణ గారు రేపు రాజకీయాలకు ఒకవేళ మళ్ళీ రీఎంట్రీ కావాలనుకుంటే ఏ పార్టీ వైపు అనుకోవచ్చు? అనుకుంటలేను కదా, అప్పుడు విచారిస్తా. ఇప్పుడైతే అనుకుంటలేను కదా. ఇప్పుడు ఏంటి సెలవేనా? అనుకుంటలేను ఇక రావాలని అనుకుంటలేదు. ఎట్లాగో అబ్బాయి ఉన్నాడు కాబట్టి ఇక వాళ్ళు ఉంటారు, వాళ్ళు చేసుకుంటారు. కానీ ఇట్ ఇస్ ఎనఫ్ ఫర్ మీ. ఐ డోంట్ థింక్ మళ్ళీ ఇప్పుడు రాజకీయాలకు పోవాలి ఏదో చేయాలన్నది. ఓవరాల్గా ప్రజలకు ఇచ్చే అటువంటి సూచనలు మీరు? నేను ప్రజలను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, యూ చూజ్ ఏ లీడర్. ఎవరైనా ఒక ఓటు వేసే వ్యక్తి అప్పుడు ఈ వ్యక్తి ఎంతవరకు మనకు నమ్మకంగా ఉంటాడని చూసుకోవాలి. ఈ వ్యక్తి ఈ ప్రాంతాన్ని ఎంతవరకు న్యాయం చేస్తారో చూసుకోవాలి, లేకుంటే ఈ వ్యక్తి ఈ దేశానికి ఎంతవరకు ఉపయోగపడతాడు అని చూసుకోవాలి. ఎందుకంటే మనం మీరు అన్నట్టుగా 75 సంవత్సరాలైనా ఎందుకు రాలేదంటే అందుకే రాలేదు. యూ ఆర్ నాట్ చూజన్ లీడర్స్. ఇప్పటికీ వాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు, చదువుకున్న వాళ్ళందరూ, జాబ్ చేసే వాళ్ళందరూ, ఇంతమంది క్రిమినల్స్ ఉన్నారు, వీళ్ళకి ఇందుకు జీతాలు ఎందుకు, వీళ్ళకి పెన్షన్లు ఎందుకు, చితికిపోతారు సార్. ఒక రాజకీయ నాయకుడు ఎమ్మెల్యే కావాలంటే ఒకడు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు జీవితం అంతా స్ట్రగుల్ చేసి కుటుంబాలు చితికిపోతాయి. అన్ని గాంగా ఎవరెవరు వస్తుంటారు మళ్ళీ అప్పటికప్పుడు. ఎవరొకరే సక్సెస్ అవుతారు. కొన్ని లక్షల మంది ప్రయత్నాలు చేస్తారు పొలిటికల్గా పైకి. మీరు అందరూ ఎందుకు ఇస్తారు యువత? ఇవ్వకుంటే ఏం లేదు, అందరూ ప్రయత్నం చేస్తారు, కానీ కొందరే సక్సెస్ అవుతారు. ఆ కొందరు సక్సెస్ రూట్లో వాడు ఎంత శ్రమ చేసి కొందరికి ఛాన్స్ వస్తుంది, కొందరికి లేట్గా వస్తుంది. ఇప్పుడు నాకుంది అనుకో, నేను జాబ్ చేశాను, నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను, పాలిటిక్స్కి వచ్చేసాను. మీ మీద ఓడిపోయిన వాళ్ళు కూడా ఒకరిద్దరు మాత్రమే సక్సెస్ అయ్యారు, మిగతా వాళ్ళు కాలేకపోయారు. అవుతారు. ఇప్పుడు అందరికి ఎప్పుడు ఛాన్స్ వస్తుంది, అట్లనే ఏం లేదు. రాజకీయాల్లో ఛాన్స్ వస్తుంది, కానీ కొన్ని లక్షల మంది ప్రయత్నం చేస్తే కొంతమందికి కొన్ని పదవుల నుంచి అక్కడ ఆగిపోతారు. ఇప్పుడు నేను ఏదో ఒక 3 టర్మ్స్ చేసినాను, కంఫర్టబుల్, హ్యాపీ. కంఫర్టబుల్ అంటే నాట్ ఇన్ ఫ్రాన్స్, బట్ మెంటలీ ఐఎమ్ కంఫర్టబుల్. ప్రజలు నాకు మంచి రికగ్నిషన్ ఇచ్చినారు. ఇంకొక ప్రశ్న ఇక్కడ మీకు, ఒక్క దప్ప నేను ఇది చేయగలుగుతాను సరిపోతుంది అనుకున్న ఎమ్మెల్యేలు ఎవరైనా ఉన్నారా? అట్లా నాకు ఒక్కసారి ఛాయిస్ చాలు. వాళ్ళు ఏమనుకున్నా కూడా తెలియదు కదా సార్ మనకు. వాళ్ళు కొందరు నేను 100 కోట్లు సంపాదించాలని టార్గెట్ పెట్టుకున్నాను అనుకో, వాడు సక్సెస్ లేదు, అదే చూసుకుంటాడు, ఇంకోటి చూడాలి కదా సార్. అంటే ప్రజలకు సేవ చేయడం కోసం, ప్రజల కోసం ఒక టార్గెట్ పెట్టుకొని ఒక్క తప్ప సరిపోదా? ఏది ఆ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే కనుక కరెక్ట్గా పనిచేస్తే ఒక్క టైం సరిపోదు, బట్ ఒక్క టైంలో చాలా చేయగలుగుతాడు. చాలా అంటే ఎక్కడికి చేరాలో అక్కడికైతే చేరుకోగలుగుతాడు కదా, చాలా వరకు చేయగలుగుతాడు. కానీ ఒక టైంలో చాలా చేయగలుగుతాడు. ఆయనకు చాలా ఇన్స్టెంట్ బడ్స్ ఉంటాయి. ఆయన ఎంతవరకు నడుస్తుంది. సపోజ్ అక్కడ ఉన్న పార్టీ వేరే పార్టీ, ఈయన ఎమ్మెల్యే అయ్యిండు, వాళ్ళు అసలే కోఆపరేట్ చేయాలి, లెక్కలకి కూడా రాడు. అంటే అన్ని నియోజకవర్గాలకు ఎంతైతే కావాలో ఈ నియోజకవర్గం కూడా అంతే ఉంటుంది కదా. అట్లా కాదు. ఇప్పుడు ఈ నియోజకవర్గం ఉన్న పార్టీ అపోజిషన్ ఉన్నాడు, గవర్నమెంట్ అపోజిషన్ ఉందనుకో, ఇక్కడ ఓడిపోయిన క్యాండిడేట్కి ఉన్నంత పరువు ఈయనకు ఉండదు. దురదృష్టమా ఇది? ఉండదు, దురదృష్టమా ఇది? ఆ పార్టీ ఆయన ఎంకరేజ్ చేస్తే ఆయన ఎంకరేజ్ చేయదు. సో పార్టీ వల్ల ఇక్కడ ఏది పార్టీ ఓడిపోయిన ఎంకరేజ్మెంట్ చేస్తే ఇక్కడ అక్కడ అభివృద్ధి కూడా కుంటిపడుతుంది కదా, న్యాయం జరగదు, కాన్స్టిట్యున్సీకి న్యాయం జరగదు. మరి పార్టీ అందరికీ న్యాయం చేసినట్టు ఇంత టైం ఎందుకు పడుతున్నట్టు ఇన్ని క్యాల్కులేషన్స్ ఉంటాయి. అధికారులు నిజాయితీ పనులు ఉండాలి. ఈవెన్ నేను చైర్మన్గా ఉన్నప్పుడు కూడా
ఓన్లీ ఎలక్షన్ వరకు నేను కొట్లాడి సాధించిన దాన్ని కూడా ఎన్నోసార్లు లీక్ చేసినవి ఉన్నాయి అధికారులు. ఏం చేస్తావు, చంపేస్తావా? చేయలేం కదా. డబ్బులకు ఆశపడి తప్పులు చేసినవి ఎన్నో. ఎప్పుడు మారాలి ఇది? మనుషులు మారాలి, లీడర్లు కాదు. మనుషులు మారితే లీడర్లు ఆటోమేటిక్గా వస్తాడు. నేను చెప్తా సార్, ఇప్పుడు మీకు ఒక నేను చిన్న ఇష్యూ మీకు కవర్ అవుతుందో కవర్ కాదు. ఓకే. ఫస్ట్ మనం స్వాతంత్రం తెచ్చుకున్నాం. ఓకే. ఆ రోజులు అందరూ ఏంది ఉండేది, దేశం 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 అనే ఫీలింగ్ ఉండేది. అప్పుడు కొంచెం మంచి నాయకులు వచ్చినారు. కొద్ది రోజులకు అటువంటి నాయకుల్లో పోటీ పెరిగింది. వాడికి ఎవరు కావాలి, డబ్బు కావాలి. డబ్బు ఉన్న వాళ్ళు వాడిని ఖర్చు పెట్టి స్టార్ట్ చేస్తారు. ఎవరు డబ్బును ఖర్చు పెడితే ఆ నాయకుడు గెలిచిండు. తర్వాత వాళ్ళకి అనిపించారు డబ్బు పెట్టి వీని గెలిపించడానికి మనమే కొట్లాడదాం అన్నారు. డబ్బు ఉన్న వాళ్ళు వచ్చి దాసన్న ఒక పాట పాడతాడు. ఆ తర్వాత మజిల్ పవర్ అవసరం. అవును. ఈ మజిల్ పవర్ ఉన్న వాళ్ళందరూ వ్యాపారంలో ఫస్ట్ వచ్చారు. ఆ తర్వాత వీళ్ళు ఎందుకు మనమే మజిల్ పవర్ ఉన్నది, మనమే బూత్ క్యాప్చర్ చేసి మనమే ఇప్పించుకొని వీని ఎందుకు చేయాలని వచ్చారు. అట్లా సార్ వ్యాపారం ఫస్ట్ వచ్చారు, గుండాలు సపోర్ట్ చేశారు. ఆ తర్వాత గుండాలు ఏమనుకున్నారు, వానికి ఎందుకు సపోర్ట్ చేయాలి మనం? ఈ పాట ఉంది కదా. ఆ పాట ఉంది, దాన్ని చూడలేదు, వినలేదు, కానీ దట్ ఇస్ అ ఫ్యాక్ట్. అందుకని ఇప్పుడు ఇంతమంది క్రిమినల్ సెంటర్ కాగలుగుతున్నారంటే ఎప్పుడు ఒక పార్టీ అధికారం ఫార్మ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ వాడి క్రిమినలా, వాడు గుడ్ పర్సనా అవన్నీ చూడాలి. వాడు గెలుస్తాడా లేదా, బై హుక్ ఆర్ కుక్, వీనికి ఇస్తే వాడు గెలుస్తాడా లేదా అని వాడు చూస్ చేసుకుంటారు తప్ప వాని క్వాలిఫికేషన్ ఏంటిది, వాని క్వాలిటీస్ ఏంటిది ఇవన్నీ చూడరు. సార్ మీ 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 జీవితంలో మరుపురాని సంఘటనలో ఒక దురదృష్టకరమైన ఏమైనా ఉన్నాయా? అదే రాజకీయాల ప్రజలకు సేవ చేస్తాన కాన్ఫిడెన్స్ ఉండి రాజకీయాల్లో ఎన్నుకోబడకపోవడం దురదృష్టమే కదా. సో అచీవ్మెంట్ ద్వారా సంతోషకరమైన రోజు ఉందనుకోవచ్చా మీ జీవితంలో? నేను ఏది కావాలంటే అది అచీవ్ చేసినా సార్, ఒకటి తప్ప అన్నీ అచీవ్ చేసినాను నేను. ప్రజలతోని ఏమన్నా సమస్యలు ఎదుర్కొన్నారా మీరు? నేను ఉన్నప్పుడు ప్రజలతో పెద్ద సమస్యలు, కొందరు లీడర్లు ఏదైనా ప్రాబ్లం చేయొచ్చు, కానీ ప్రజలు లీడర్లతో ఎప్పుడైనా సమస్యలు ఉంటే ఎదుర్కోవాల్సిందే. లీడర్లకు సమస్యలు మనం పారిపోలేం కదా, ఫేస్ చేయాల్సిందే. ఓసారి భరించాల్సిందే. కొన్నిసార్లు ఎదుర్కొంటాం, కొన్నిసార్లు భరిస్తాం. క్యాల్కులేటర్గా పోవాల్సిందే కదా. ఓకే. అంటే ఏంది, మౌనమే పరిష్కారమా? అంతే. మా పీవీఆర్ సార్ అంతే కదా, ఏ ప్రాబ్లం వదిలిపెడదు, దానికంతా అదే సాల్వ్ అవుతుంది అంటాడు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతూనే ఉంటుంది. అది వేరు. ఏదైనా వచ్చింది అనుకో, దాన్ని ఇమీడియట్గా సాల్వ్ చేయకుండా యూ లీవ్ ఇట్ ఫర్ సమ్ టైమ్, సొల్యూషన్ విల్ కమ్. కొన్ని సమస్య పరిష్కరించాలి, కొన్ని జస్ట్ లీవ్ ఇట్. కొన్ని ఇమీడియట్గా మనం దాన్ని ఏం చేయలేకుండా వదిలేసాలి అంతే. దాన్ని పట్టుకొని పాకులాడితే నీకు ఇంకో ఎన్నో పనులు చేయలేవు నువ్వు. ఇప్పుడు నేను పని చేసినా కానీ నేను పెద్ద లిస్ట్ రాసుకుంటాను. ఓకే. ఎప్పటికప్పుడు కూర్చొని టేబుల్ వర్క్ చేసుకుంటాను. సపోజ్ కొన్ని సమస్యలు చాలా హార్డ్ ఉన్నాయి, ఇప్పుడు కావనుకో, వాటిని ముట్టాను నేను. ఓకే. మైండ్లో కావాలి, ఏది ఇమీడియట్ రిజల్ట్ చేయగలుగుతాం, ఇమీడియట్గా చేయగలుగుతాం, ఎక్కడి నుంచి ఫండ్స్ చేయగలుగుతాం, ఆ ఫండ్ని ఎక్కడ ఖర్చు పెడితే బాగుంటుంది, అక్కడెక్కడ అవి చేసుకుంటూ పోతాం. అన్నీ అచీవ్ చేయలేవు నువ్వు. ఒకటి ఇప్పుడు చూడండి, ఎగ్జామ్ చేసేటప్పుడు చూడండి, జనరల్గా ఎగ్జామ్ మొత్తం పేపర్ ఇట్లా చూసుకుంటే నీకు ఈజీ ఉన్నాయి, ముందు ఆన్సర్ చేసినావు అనుకో, టఫ్ ఉన్నాయి వెనకేసి కొట్లాడచ్చు టైంలో. అంతే కదా. నువ్వు టఫ్ ఉన్నది వచ్చుకొని కూర్చోడానికి ఈజీ ఉన్నాయి కూడా రాసే టైం ఉండదు నీకు, చివరికి ఫెయిల్ అవుతాం. ఫెయిల్ కావు కానీ నీకు రాదు, కావాల్సిన మార్కులు రావు, రావాల్సిన మార్కులు రావు. అందుకని ఫస్ట్ ఈజీగా చేసి ప్రజలకు లాభం జరిగేది చేస్తూ పోతే, టఫ్ ఉన్న దాన్ని కూడా మెల్లమెల్లగా లైన్లో పెట్టుకుంటూ పోతే ఇవి అయిపోయే వరకు దానికి ఏదైనా దారి దొరుకుతుంది. సో అసెంబ్లీ చేసుకోవాలి అట్లా. సోమారపు సత్యనారాయణ ద్వారా మీకు మేము అందించినటువంటి పూర్తి సమాచారం, మ్యాక్సిమం ఇంటర్వ్యూ, ఏవైతే అంశాలు పూర్తిగా మాట్లాడామో అవైతే మీకు ప్రజెంట్ చేయడం మేమైతే సాధ్యంగా తప్పకుండా చేస్తాం. సార్ ద్వారా ఇంకా ఏమన్నా అనేక అంశాలు ఇంకేమన్నా ఉండి ఉంటే దాదాపు ఇంకొకసారి కూడా ఇంకొక 2 years తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ రామగుండం అభివృద్ధి ఎలా ఉందనే దానిపైన కూడా తీసుకునే ప్రయత్నం చేస్తాము. సార్ నమస్కారం అండి. నమస్కారం.